ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు రెండో పాయింట్ ఏంటో తెలుసా? నీవు ఫలించి అభివృద్ధి, చెప్పాలి అందరూ, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. అంతేనా? ఇప్పుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క అద్భుతమైన తలంపు ఎంత గొప్ప! దేవుని యొక్క ఉద్దేశం మంచిదా కాదా చెప్పాలమ్మా మీరు ఈ మాట. ఎంత మంచిగా ఉందో చూడండి మా ఉద్దేశం. నేను నిమ్మకం నేర్చుకున్నట్టు ఉంటాను, మీకు తెలియనుడు పాపం. కొంతమంది తెలియకపోతే ఏం చేస్తాను చెప్పండి? ప్రభావం మీకు గ్రహింపు ఇవిగా. కొన్నిసారి కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు అట్టాగే ఉంటారు, కనీసం ముఖంలో ఎవరు రావు చెప్పండి, అదనకులు రావు. అసలు నిజంగా కొన్ని విచిత్రమైన విషయాలు చెప్తుంటే నిజంగా ఏదైనా నవ్వించే ఒక విషయం ఏంటనుకున్నాను, నవ్వుకుని ఉంటే ఏం చెప్తాను చెప్పండి? కొంతమందికి రెస్పాన్స్ ఉండదు, స్పందన కరువైపోయింది. ఎంత మంచి ఉద్దేశం! దేవుడు చెప్తున్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొందు అంటే అబ్బా అన్నారు. నిజంగా మీరు వాటికి ఉంటారు. నిమ్మకాయ పచ్చడి తిన్నప్పుడు అంటారు, నిమ్మకాయ పచ్చడి తిన్నప్పుడు ఏమంటే చెప్పండి, అంటారా లేదా? ఎందుకని? మామిడికాయ పచ్చడి తిన్నప్పుడు ఆ అబ్బా వేరు. ఏమమ్మా నిజంగా పాలు తాగేటప్పుడు ఒక ఫీలింగు, జున్ను పాలు తాగేటప్పుడు ఒక ఫీలింగు, మజ్జిగ తాగేటప్పుడు ఒక ఫీలింగు, గడ్డ పెరుగు తినేటప్పుడు ఒక ఫీలింగ్. మారుతాయి ఒక ఫీలింగ్ నాకు మాత్రం మారుతాయి, మీకు మాత్రం లేదు. కాఫీ తాగేటప్పుడు ఒక ఫీలింగు, టీ తాగేటప్పుడు, గ్రీన్ టీ తాగేటప్పుడు ఒక ఫీలింగ్, గ్రీన్. ప్రతి దానికి చూసారా, ప్రతి దానికి. మరి చికెన్ అంటే నాటుకోడి తినేటప్పుడు ఒక ఫీలింగు, బాయిలర్ కోడి తినేటప్పుడు ఒక ఫీలింగ్, మటన్ తినేటప్పుడు ఒక ఫీలింగ్, అన్ని ఒకటైన ఫీలింగు. అట్లా మీకు కొన్ని ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కొన్ని రకాల ఫీలింగ్స్ మనలో ఉత్పన్నం అవ్వాలి. దేవుడే పెట్టాడు మనలో ఆ ఫీలింగ్స్, ఆ భావోద్రేక రియాక్షన్. ఏదైనా వీడు పద్దాకు నవ్వుతాడు అంటారు, అది పెట్టాడు దేవుడు. ఏదైనా పద్దాకు వీడు సీరియస్ పెట్టాడు దేవుడు. ఇవన్నీ దేవుడే పెట్టాడు, మనలో ఉంచాడమ్మా. తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందుకని మనం చూసారా, ఏదైనా ఒక చిన్న ఒక ఫన్నీ అంటే ఒక క్యామెడీగా మీకు కొన్ని విషయాలు చెప్పారు అనుకోండి, వెంటనే నవ్వేస్తారు ఆటోమేటిక్గా. మీకు చక్కగా వెళ్తే ఎవరు పెట్టాల, కానీ ఆటోమేటిక్గా చెప్పండి అవి ఇప్పుడే వచ్చేస్తుంది మీకు చెబుతుంటే జనరల్. అది ఎందుకంటే దేవుడు మనలో ఎంత ఎటువంటి విషయాలు పెట్టారు చూడండి. అందుకే నేనేమంటానంటే, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని చెప్పినప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అబ్బా నిజంగా అది నాకు ఉంటే బాగుంటుందేమో, అది నాకు వస్తే బాగుంటుందేమో అనుకుంటారు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీవు ఫలించి అభివృద్ధి చెంది. అసలు ఫలించి అభివృద్ధి చెందడం అంటే ఏంటో చెప్తా, ఫస్ట్ చెప్పి ఇంక వెళ్తాను వాక్యం. జాగ్రత్త. ఫలించి అభివృద్ధి చెందడం అంటే కొంచెం నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా. ఒక చెట్టు ఉందన్నమాట, ఒక చెట్టు వేసారు విత్తనం, బాగా చెట్టు వచ్చేసింది. చెట్టు వచ్చిన తర్వాత దానికి అసలు దగ్గర సంవత్సరం ఆ విత్తనం వేస్తున్న రైతు చూస్తున్నాడంట. అయితే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. వాస్తవం చెప్పాలంటే ఆ చెట్టు సంవత్సరానికి కాపు పడాలంట, కానీ సంవత్సరానికి కాపు పడలేదంట. 2వ సంవత్సరం కాపు పడలేదంట, 3వ సంవత్సరం కాపు పడలేదంట, 4వ సంవత్సరం కూడా కాపు పడలేదంట. ఇప్పుడు ఆ చెట్టుని ఏమంటారు? ఒక్క మాటలో చెప్పండి, అడిగి కూడా చెప్పండి. కనీసం ఆ చెట్టుని ఏమంటారు అక్కడ ధనలక్ష్మి? ఒక మాట చెప్పాలంటే ఫలించని చెట్టు. ఇప్పుడు అర్థమైంది ఫలించిన చెట్టు అంటే ఏంటో? సింపుల్గా చెప్పండి. ఫలించిన చెట్టు అంటే చెట్టు మాత్రం బాగానే ఉంది, కానీ కాయలు లేవు, పూత లేదు, పిందె లేదు, కాయలు లేవు, పళ్ళు లేవు. చూసారా? పూత లేదు, పిందెలు లేవు, కాయలు లేవు, ఏమి లేవు చెప్పండి? పళ్ళు లేవు. అందుకే ఫలించని చెట్టు. ఇది కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకో చెట్టు తీసుకొస్తున్నాం మీ ముందుకి. ఇంకో చెట్టు. ఈ చెట్టు ఏమవుతుందంటే ఆశ్చర్యంగా ఎట్లాగే 4 సంవత్సరాలకి ఇది 2 సంవత్సరాలకు కాపు పడాలి, ఆశ్చర్యంగా 2 సంవత్సరాలకి కాపు పడిందంట. కానీ దాన్ని ఎంక్వైరీ చేస్తే అక్కడ కొంచెం పోతా, ఇక్కడ కొంచెం పోతా, అక్కడ కొంచెం పోతా, ఇక్కడ కొంచెం పోతా, అక్కడక్కడ పూత పడిందంటమ్మా, అక్కడక్కడ బిందులు వచ్చినాయంట, అక్కడక్కడ కాయలు వచ్చినాయంట, అక్కడక్కడ ఎవరికి పళ్ళు వచ్చినాయంట. ఇప్పుడు ఈ చెట్టుని ఏమంటారు చెప్పండి? ఈ చెట్టుని ఏమంటారు చెప్పండి? ఈ చెట్టుని ఏమంటారు చెప్పండి? ఫలించిన చెట్టే, ఫలించిన చెట్టే. కానీ ఎటువంటి చెట్టు తెలుసా? ఫలించిన చెట్టు మామూలు జనరల్గా పెద్దగా మామూలుగా అంటారు అంతే, పెద్దగా. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టా. ఇప్పుడు నెక్స్ట్ 3వ చెట్టుని తీసుకొస్తాను, మీ ముందు పెడుతున్నా. 3వ చెట్టు. ఈ చెట్టుకి ఏమవుతుందంటే 2 సంవత్సరాలు కాపాడాలి. 2 సంవత్సరాలకు వచ్చేసరికి బాగా పోతేస్తున్నాం, బాగా పోత, బాగా పిందులు పడి, బాగా కాయలేని, బాగా ఎర్రబూసి కాసినాయి అంట. ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి? ఫలించి బాగా ఫలించిన చెట్టు అన్నమాట.
బాగా ఫలించింది. ఇది పక్కన పెట్టా, మళ్ళీ ఎన్ని రకాల చెట్లు తీసుకొస్తున్నాం చూడండి ముందు. ఇక తర్వాత ఇంకో చెట్టు పెట్టా. ఈ చెట్టు ఏం చేస్తుందంటే 2 సంవత్సరాలు కాపాడాలి, బాగా ఫలించిందమ్మా. ఈ సంవత్సరం ఫలించిందా? జాగ్రత్తగా 2 సంవత్సరాలు కాపాడుతుంది కదా, మళ్ళీ 2 సంవత్సరాలు కాపాడాలి. ఈ 2 సంవత్సరాలు కాపాడింది కోసేస్తాడు రైతు. మళ్ళీ 2 సంవత్సరాలకు వచ్చేసరికి విచిత్రం చెప్పనా మీకు అర్థం చేసుకోవడం కోసం, ఈ 2 సంవత్సరాలకి రైతు ఆ పళ్ళు కోస్తే అవి 10,000 పళ్ళు వచ్చినాయంట. మళ్ళీ 2 సంవత్సరాలకి మళ్ళీ కాపాడిందంట, మళ్ళీ పిందులు వచ్చినాయంట, మళ్ళీ పళ్ళు వచ్చినాయంట. ఈసారి పళ్ళు తెలుసా 5,000 బండి అంట. అంటే మొదటిసారి 10,000 బండి, నెక్స్ట్ సారి ఎన్ని బండి 5,000, మళ్ళీ నెక్స్ట్ సారి ఎన్ని బండి తెలుసా 3,000 బండి అంట. ఇప్పుడు ఈ చెట్టునే ఉంటారు చెప్పండి, ఫలిస్తున్న చెట్టు అంటారు, అంతే. అభివృద్ధి చెందిన చెట్టు అంటారా? అంటే దీంట్లో ఫలింపు ఉంది కానీ ఏమి లేదు చెప్పండి. నేను చెప్పిన చివరి చెట్టులో ఏమి లేదు చెప్పండి, ఫలింపు ఉంది. అసలు మొదటి చెట్టులో ఫలింపు లేదు, అభివృద్ధి లేదు. రెండో చెట్టులో ఫలింపు కొంచెం ఉందంతే. మూడో చెట్టులో ఫలింపు ఉంది కానీ మాదిరి కనపడుతుంది. ఇక నేను చెప్పిన చివరి చెట్టులో ఫలింపు ఉంది కానీ ఏమి లేదు చెప్పండి, అభివృద్ధి కనపడతాం. ఇప్పుడు చెప్తాను చూడండి, నా వాక్యం ఇదే ఈరోజు. ఇప్పుడు నేను నా వాక్యం మీకు అర్థం చేయడం కోసం ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది, ఇంత టైం తీసుకోవాల్సి వచ్చినాము. అదే ఈ వాక్యం బాగా వాక్యం వెళ్ళిన దగ్గర అయితే ఒక పాయింట్లో చెప్పేస్తే అన్నీ వెళ్ళిపోయామండి. కానీ ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థం చేయడం కోసం ఇప్పుడు నేను కనీసం 10 నిమిషాలు తీసుకున్నాను మీకు వాక్యం చెప్పడం కోసం. అయినా మీరు రెస్పాన్స్ లేదు, అది మా పరిస్థితి. అయినా పర్లేదు, దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ఎక్కడో చెప్తా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు నేను చెప్తున్న చెడు చూడండి, మీరే అంటారు. ఇప్పుడు విత్తనం వేసాడు రైతు, ఒక చెట్టు వచ్చేసింది చక్కగా. 2 సంవత్సరాలు కాపాడాలి. 2 సంవత్సరాలకి అబ్బా ఏమని తెలుసా, ఎరబోసిని పోత, ఎరబోసిని కాయలు, ఎరబోసిని పళ్ళు. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు, మళ్ళా నెక్స్ట్ 2 సంవత్సరాలకి ఏం తెలుసా, ఈ సంవత్సరం 10,000 పళ్ళు పెడితే నెక్స్ట్ 2 సంవత్సరాలకి 20,000 పళ్ళు కాస్తాయంట. నెక్స్ట్ 2 సంవత్సరాలకి 40, నెక్స్ట్ 80, నెక్స్ట్ 160, నెక్స్ట్ 220. ఇప్పుడు చెప్పండి, ఈ చెట్టునే ఏమంటారు చెప్పండి, ఈ చెట్టుని ఏమంటారు, ఫలించి అభివృద్ధి. ఇప్పుడు మీకు ఏ చెట్టు కావాలి, ఆ చెట్టు విత్తనాలు మన వలపాపురంలో సెంటర్ షాప్లో అమ్ముతున్నారంటే ఆ చెట్టు విత్తనాలను ఎత్తిపోతారు లేదా? ఆ చెట్టు విత్తనాలు మొత్తం ఎత్తిపోతారు. ఎందుకని చెప్పండి, ఆ విత్తనాలు మాకు కావాలి. ఒకసారి ఒక జామ చెట్టు మేము తెచ్చుకున్నాం అనమాట, జామ చెట్టు. ఆ జామ చెట్టు స్పెషల్ ఏంటంటే అది మామూలుగా చెప్పాలంటే చిన్న చెట్టు అనమాట, కానీ కాయ పడుతుంది. చిన్న జామ చెట్టే కానీ కాయ అవుతుంది. కొన్ని జామ చెట్టు పెద్ద అయితే కానీ కాయలు పడవు. ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే క్రాస్ బ్రీడింగ్ చేశారనమాట. కొంచెం నా మోరంత ఎత్తు లేవగానే దాంట్లో ఏమవుతుంది తెలుసా, కాయలు పడుతుంది. ఈలోపు జనాలు ఆ చెట్టు ఎదిగిపోయారమ్మా. విచిత్రం చెప్పనా, ఆ చెట్టు కాయలు టేస్ట్ లేదు అట్లా ఉండి మరి పెట్టుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మనం అందరం ఎలా ఉండాలి అని దేవుడు చెప్పిన తెలుసమ్మా. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకున్న దేవుని యొక్క ఆస్తంతా కూడా ఎలా ఉండాలి తెలుసా, ఈ చివరి పాయింట్లో ఉండాలి. ఫలించి ఏమో చెప్పండి, అభివృద్ధి చెందాలి. ఫలించి నానాటికి సంవత్సరం నెలకి ఏమో చెప్పండి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇది సాధ్యమయ్యే పనేనా చెప్పాలి. ఇది సాధ్యమైంది అవునా? నేనంటున్నాను ఖచ్చితంగా సాధ్యమైంది. ఎందుకు తెలుసా, ఆ వాక్యానికి ముందున్న ముక్క వల్ల సాధ్యమైంది. నీవు ఫలించి అభివృద్ధి చెందుము అనే పాయింట్ ముందే ఉంది చెప్పండి. ముందు నేను సర్వశక్తి గల దేవుడును, నేను ఫలింపజేస్తా, అది నా ధీమా. నేను ఈ మాట ఇంత స్ట్రాంగ్ గా, ఇంత బల్ల కొద్ది, ఇంత గట్టిగా 100 క్యాండిల్ బల్బ్స్ చెప్పగలుగుతున్నాను. అర్థం తెలుసా, ఇది ఖచ్చితంగా దేవుని వల్లనే సాధ్యం. ఆయన తలుచుకుంటే ఆయన సర్వశక్తితో ఈ రోజు నుంచి నిజంగా అది మనకు సాధ్యమైపోయిందాం. అందుకే యేసు ప్రభువు వారు ఈ వాక్యం గురించి ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? అది ఒక్కసారి చదువుదాం చూడండి. ఆదికాండం, అందరు బైబిల్లో ఆదికాండం ఒకసారి తీయండమ్మా. ఆదికాండం 1:22 వచ్చు, 1:22. నేను వాక్యానికి వెళ్ళే ముందు ఆదికాండం 1:22 ఆపండి. ఫలించి అభివృద్ధి పొంది అండర్లైన్ చేయండి. ఆదికాండం 1:22 దేవుడు చూడండి, ఫలించి అభివృద్ధి పొంది. ఇక్కడ పక్షులతో చెబుతున్నాడు దేవుడు, ఫలించి అభివృద్ధి పొంది అండర్లైన్ చేయండి. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది అండర్లైన్ చేయండి. రెండోసారి ఫలించి అభివృద్ధి పొంది.
ఫలించి అభివృద్ధి పొంది. ఆదికాండం 8వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 8:17. 8:17. పక్షులు, ఆ. పశువులు, ఆ. భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు, ఆ. మొదలైన సమస్త శరీరుల్లో ఆ. నీతో కూడా ఆ. ఉన్న ప్రతి జంతువును ఆ. వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. ఆ. అది భూమి మీద బహుగా విస్తరించి ఆ. భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని. అండర్లైన్ చేయండి. ఫలించి అభివృద్ధి పొంది. మళ్ళీ వచ్చింది మూడోసారి. ఫలించి అభివృద్ధి పొంది. నెక్స్ట్ ఆదికాండం 9:1. ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది. అండర్లైన్ చేయండి. మళ్ళీ ఫలించి అభివృద్ధి పొంది. నెక్స్ట్ ఆదికాండం 9:7. ఆదికాండం 9:7. మీరు ఫలించి, మళ్ళా అండర్లైన్ చేయండి, ఫలించి అభివృద్ధి పొంది. ఆదికాండం 35:11. ఆదికాండం 35:11 మన వాక్యం. ఆదికాండం 35:11. ఫలించి అభివృద్ధి పొంది. మొత్తం ఫలించి అభివృద్ధి పొంది అన్నమాట ఎన్నిసార్లు మీరు టిక్ చేస్తారు చెప్పండి? ఈ రోజు మనం చెప్పే వాక్యంతో కలిపి 6 సార్లు. దేవుడు ఒకే మాటని దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒక్క మాట 6 సార్లు రిపీట్ అయిందంటే మీరు ఆలోచించండి దేవుని ఉద్దేశం ఇక్కడ ఎంత బలంగా ఉందో చూడండి. నేను ఒక విషయాన్ని 2-3 సార్లు చెప్తే అర్థం ఏంటి? ఆ విషయంలో మ్యాటర్ ఉందని అర్థం అన్నమాట. ఒక విషయం ఒక్కసారి చెప్పి వదిలేస్తారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మీకు అర్థం చెప్తాను కదా. ఇప్పుడు పొలం డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, పిల్లలు రాసిన పేపర్లు, ఏది సరుకులు పట్టి ఎట్లా అంటారు, సరుకులు పట్టి జాగ్రత్త అమ్మా, సరుకులు పట్టి వెళ్ళి సరుకులు ఎంచుకొచ్చారు, కింద లెక్కేస్తారనమాట. మొత్తం 10,000 రూపాయల సరుకులు వచ్చినాయి, దాని లిస్ట్ ఉంది, బిల్లు. ఇప్పుడు అంటారు సరుకులు పట్టి జాగ్రత్త, లేదంటే మీకు అర్థం చెప్తాను, కరెంటు బిల్లు సార్, కరెంటు బిల్లు జాగ్రత్త, తర్వాత పొలం డాక్యుమెంట్స్ జాగ్రత్త. ఈ రెండింటిలో దేన్ని జాగ్రత్త ఎక్కువ చెబుతారు చెప్పండి? ఎందుకని? కరెంటు బిల్లు మ్యాటర్ లేదు, ఎక్కడుంది చెప్పండి? పొలం డాక్యుమెంట్స్ లో మ్యాటర్ ఉంది. ఒకరోజు ఒక ఆయన తల బాదుకొని నా జీవితంలో ఇచ్చి నా బతుకెందుకు అని చెప్పి తల కూడగొట్టుకున్నాడ. ఎందులో బాధపడుతున్నావు అంటే కరెంటు బిల్లు కనపడలేదు రా అన్నాడట. ఇంకా 4 దగ్గరేసాడు, మళ్ళీ టక్క కొట్టాడట. అదే ఏమన్నా పొలం డాక్యుమెంట్స్ కనట్లేదు, కరెక్ట్ పనులు కొట్టుకుని ఓడితే అప్పుడు అది నిజాలు ఎదురుగా పదంగా అంటారు వీళ్ళు కూడా. చూసారు ఎంత తేడా ఉందో? అంటే పొలం డాక్యుమెంట్స్ ఎంత వాల్యూ ఉందో ఈ మాటకి అంత వాల్యూ ఉందో. ఈ మాటకి ఎంత వాల్యూ ఉందో తెలుసా? నీవు ఫలించి అభివృద్ధి పొందాలి. దేవుని బలమైన ఉద్దేశం. నేను ఈరోజు నిజంగా దేవుని మనసు అర్థం చేసుకున్నాం మనందరం కూడా. ఎప్పుడు కుసూరు మనవుతాము దయచేసి, ఎప్పుడు డల్గా డిమ్గా ఉండదు, ఎప్పుడు మొఖాలు. ఒకసారి ఎంత బాధ వేస్తుందంటే మనం చూస్తుంటే, దేవుడు తనకు నిజంగా ఎప్పుడుంటే అంత బాధపడతాడు. నిజంగా దేవుడు ఎంత మంచి విషయం చెప్పినా సరే అసలు ఒకరికి గురుపు పలుకున్న జనాలు కొంతమంది, నీకు పర్లోక రాజ్యం ఇస్తానంటే ఎంతవా ఆగినాడు కాజా ఎత్తంటే లేగుతున్నావు పైకి, ఆగినాడు కాజా అంటే పైకి లేగుతున్నావు, బిర్యానీ అయితే లేగుతున్నావు పైకి. నీకు పర్లోకి ఇస్తానంట, నీకు విలువ తెలియదు కాబట్టి, పరలోక రుచి తెలియదు కాబట్టి. నిమ్మకాయ పచ్చడి అంటే ఏమన్నా దారుణం. రామ నీకు యెషయా గ్రంథంలో పలానా వాక్యం చెప్తానంటే చెప్తాను తర్వాత ఏంటమ్మా అయింది అసలు ఏంటి అర్థం చేసుకోండి ఒకసారి అసలు. ఎందుకంటే దాని విలువ మనకు అర్థం కావట్లా. పూర్వ రుచులు, మనుషుల మాటల యొక్క రుచులు అన్నీ తెలుసు, కానీ వాక్యంలో ఉన్న రుచులు, దేవుని ఉద్దేశాల్లో ఎన్ని రుచులు ఉన్నాయి తెలుసా? ఎవరో వస్తారు, వచ్చి ఏమంటారు తెలుసా? ఎట్లా నీ పట్ల నేను తోడుగా ఉంటానమ్మా, నీకు నేను అండగా ఉంటాడు. వాడు అసలు కనపడతారు 10 రోజుల తర్వాత కనపడరు అసలు. ఎన్ని మాటలు చెప్తారు వచ్చి, మసిపూసి మాటకి, నీకు అది చేస్తానమ్మా, ఇది చేస్తాను అంటే అట్టగా అని అమ్మయ్య అనుకుంటారు. అసలు ఆ మాట నిజంగా ఎంత పట్టించుకుంటాము. మళ్ళీ వాడు చేయకపోతే ఎన్నిసార్లు చెప్తాం అందరికి, అబ్బాయి ఆ మాట వచ్చి తీసుకొస్తానండి అబ్బాయి అని, కానీ రాలేదే చూడు. ఇంకొకటి చెప్తాం, వస్తానన్న అక్కడ రాలేదు. దేవుడు ఏమన్నాడు? నిన్ను ఫలింపజేసి అభివృద్ధి చేస్తానని చెప్పాడు. దాన్ని అనుకోవే ఎంత బలంగా ఉంది. 6 సార్లు కేవలం ఆది కాండంలోనే కేవలం ఒకే మాట 6 సార్లు ఇంత బలంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ వాక్యం రాబడిందంటే దానిలో ఎంత బలం ఉంది, దానిలో ఎంత శక్తి ఉంది, ఎంత మహిమ ఉంది, ఎంత గొప్ప ఉద్దేశం నీ పట్ల దేవుడు చేయడానికి దేవుడు శ్రద్ధగా ఉండడం అర్థం చేసుకోవాలి. అందుకే నేను గ్రహిస్తున్నా. అందుకే ఈ వాక్యం చెప్పాలని నాకు ఈ మీటింగ్స్ లో ప్రేరణ గురయ్యా. వల్వాపురం మీటింగ్స్ లో ఆ రోజు నిజంగా వల్వాపురం మీటింగ్స్ పెడదాం అన్నప్పుడే ఈ వాక్యం మదిలోకి వచ్చింది. రాగాల వెంటనే
అంటే అప్పుడే వచ్చింది, 2 నెలల క్రితం వచ్చింది మైండ్లోకి మాట. అప్పుడు మైండ్లో పెట్టుకొని అది పేపర్ ఎక్కించి ఇప్పుడు వ్యక్తిగతంలోకి వస్తుంది అనమాట. ఎంత గొప్ప మాట చూశారు నిజం. నువ్వు ఇక బాధపడద్దు, కంగారు పడద్దు. ఎందుకంటే నా పట్ల, నా కుటుంబం పట్ల, నాకు ఇచ్చిన సహవాసాల పట్ల దేవునికి ఉద్దేశం చాలా బలంగానే ఉంది. బలంగా ఉంది ఉద్దేశం. నువ్వు కూడా బలంగా ఉండాలి, వీక్గా ఉండదు. నువ్వు ఎక్కడైనా వీకు, దేవుడి విషయాలు మాత్రం వీకు, ప్రార్థన చేసే విషయాలు, వాక్యం చదువుకునే విషయంలో ప్రభు దగ్గర వీక్గా ఉంటుందాం. బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడు నెరవేరుస్తాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే ఇప్పుడు నేను చెప్పేది, నీవు ఫలించి అభివృద్ధి చెందు. ఈరోజు రాత్రి ఒక విషయంలో బాగా ఫలించి అభివృద్ధి చెందాలి మనం. ఒక విషయంలో ఇది బాగా డిఫెక్ట్, లోపం. రేపు ఉదయం ఇంకొక విషయంలో ఫలించి అభివృద్ధి పొందాలి. రేపు రాత్రి ఇంకొక విషయంలో ఫలించి అభివృద్ధి పొందాలి. ఎల్లుండు, రేపు ఎల్లుండు చివరి రోజు మార్నింగ్ ఇంకొక విషయంలో ఫలించి అభివృద్ధి పొందాలి. అంతటితో క్లోజ్ వాక్యం. అంటే మొత్తం ఎన్ని విషయాలు ఫలించి అభివృద్ధి పొందాలి? మొత్తం ఎన్ని కూడుకుంటుండే అంటే 4 విషయాలు చెప్తాను అంతే. నేను ఈరోజు రాత్రి ఒక విషయం, రేపు మార్నింగ్ ఒకటి, రేపు రాత్రి ఒకటి, ఎల్లుండి పొద్దున ఒకటి. ఇక ఎల్లుండి రాత్రి మామూలుగా కృతజ్ఞత కూడికి వాక్యం ఉంటుంది అన్నమాట. కృతజ్ఞత చెప్పాల్సినంత ముందే చెప్పేస్తాను, చెప్పాల్సినంత ముందుగానే చెప్పేస్తాను. ఇక సిద్ధపడాలి, జాగ్రత్త. ఏ విషయాల్లో మనం ఫలించి అభివృద్ధి పొందాలో సంఘాల్లో ఉన్న భయంకరమైన మిస్టేక్, భయంకరమైన లోపం ఏంటో తెలుసా? ఈరోజు అందరిలో ఉన్న లోపం ఇది ఏంటో తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ లోపం. ఈ దీనిలో మాత్రం మనం ఫలించి అభివృద్ధి పొందాలి. ఏంటో తెలుసా? అవి డిసీజెస్, అంటే అనారోగ్యాలు. చూసారు అనారోగ్యాలు? సంఘంలో ఎన్ని అనారోగ్యాలు చూసారు? అనారోగ్యాలు చేయించలేకపోతాం. పోయిన సంవత్సరం ఆరోగ్యం ఎట్టా ఉంది, ఈ సంవత్సరం ఆరోగ్యం ఎట్టా ఉంది? ఇది దేవుడి వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? మనమంట దేవుడు నమ్ముకున్నాడంట చిగురాకు వలె వృద్ధులుతారంట. నానాటికి ఎలా ఉంటారంట వాళ్ళు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారంట. నిజంగా మనం ప్రభుని సేవిస్తే పోయిన సంవత్సరం ఆరోగ్యం కంటే ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంది, వచ్చే సంవత్సరం ఇంకా బాగుంది, పై సంవత్సరం ఇంకా ఇంకా ఇంకా. నిజంగా నీతిమంతులు దేవుడు వాక్యం నేను చెప్పడం కదమ్మా. ముసలి తరం ముందు కూడా డాష్, ముసలితనం మేము బైబిల్లో నేను చెప్పడం కాదు. వారు ముసలితనమున ఏం చేస్తారంట? చిగురు పెట్టి, ముసలితనంలో చిగురు పెట్టి ఫలిస్తారంట. ముసలితనంలో కూడా అతి. చూసారా ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? ఎందుకు మనం అనారోగ్యాలు గురైపోతున్నాం? చీటికి మాటికి. ఈరోజు దేవుని దగ్గరికి ఒకే ఒక దాని కొరకు కొన్ని వందల మంది వస్తున్నారు చర్చికి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి, దేని కొరకు మనం మందిరానికి వస్తున్నాం చెప్పండి? కారణం ఖచ్చితంగా ఉంటుంది. దేనికోసం చెప్పండి? ఈ కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి చెప్పండి? హెల్త్. చూసారా? హెల్త్, ఆరోగ్యం కావాలి. ఆరోగ్య విషయంలో నిజంగా అసలు మనం ఫలిస్తున్నామా? ఆరోగ్య విషయంలో అభివృద్ధి చెప్తున్నామా? ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నేను పరమ డాక్టర్ని, నేను పరమ వైద్యుడిని, నా దగ్గర ఎంత ఆరోగ్యం ఉంది తెలుసా? నేను ఆరోగ్య ప్రదాతని. ఇంకా చెప్పాలంటే నీ బాడీలో ఉన్న అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి అవయవానికి అద్భుతమైన స్పెషలిస్ట్ ఎవరో తెలుసా? నేనే. ఎందుకంటే నేనే నిర్మించాను, నేనే తయారు చేశాను. దానిలో ఉన్న లోపాలని నాకే తెలుసు. వారి సర్వ శరీరం వరకు ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరి చేతిలో తెలుసా? అది నా చేతుల్లో ఉంది. నేనే చెప్తున్నా, రానున్న రోజుల్లో నువ్వు నా మాటను అంగీకరిస్తే ఆరోగ్య విషయంలో నువ్వు ఫలించి ఏమవుతుందో తెలుసా? అభివృద్ధి చెందుతావు. ఎలా అభివృద్ధి అంటే నిజంగా సమయానికి తగినట్టుగా అన్ని నీ దేవుడు చేస్తూ ఉంటాడు. నిజమే కదా? ఫలించి అభివృద్ధి చెంది ఆరోగ్యం మనలో ఉండాలి కదా. ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్లో ఎంతమందికి ఆరోగ్యం ఉంది చెప్పండి? ఎంతమందికి ఆరోగ్య విషయంలో ఫలించి అభివృద్ధి చెందుతున్నారు? ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్, మనకే కాదు సంఘాలన్నిటికీ వేస్తున్నా క్వశ్చన్. సంఘాలన్నిటికీ, ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నిటికీ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఈ ఆరోగ్యం అనే విషయంలో ఎంతమంది ఫలించి అభివృద్ధి చెందుతున్నారు? నేను ఇలా చెప్తాను, కొంతమంది అయితే ఫలిస్తున్నారు కానీ ఏం లేదు చెప్పండి? ఫలింపు ఉంటే అభివృద్ధి ఉండలేదు, అభివృద్ధి ఉంటే ఫలింపు ఉండట్లా. ఏదో ఒక లోపం జరుగుతూ ఉంది. కొంతమంది అసలు ఫస్ట్ చెట్టు లాగా ఉన్నారు. ఫస్ట్ చెట్టు అంటే ఏంటి? చెట్టు మాత్రం బాగానే ఉంది, ప్రార్థన బాగా చేస్తున్నాడు అబ్బాయి, వాక్యం బాగా చదువుతున్నాడు, చర్చి క్రమంగా వెళ్తున్నాడు, ఎప్పుడు నిరసమే, ఎప్పుడు అంటాడు, ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, ఎప్పుడు దుఃఖానే ఉంటారు. ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఒక అంశవాత అబ్బాయి నిన్న దేవుడు స్వస్థపరిచాడు అబ్బాయి అని దొక్కుకుంటూ సువార్త చేయి, నా కోసం కొంచెం ప్రార్థన చేయమ్మా అంటే ఒక ఆమె వచ్చింది, ఆమె కూడా దగ్గంట ప్రార్థన చేయమంటే అని దగ్గుకుంటూ ప్రార్థన చేస్తాయి. అమ్మా నువ్వు చేసుకున్నావు వెళ్తానే
అసలు ఎంత దారుణం చూస్తారు, ఎంత డిఫెక్ట్. ఆరోగ్య విషయంలో ఎందుకు మనం ఫలింపం? దీనికి సరైన అవగాహన ఉండాలమ్మా. దేవుడిని నిందించకూడదు, దేవుడిని నిందించకూడదు. ఎందుకో తెలుసా దేవుడిని నిందించకూడదు? అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తాయి మీకు తెలియాలి. ఎందుకు ఫలింపు అభివృద్ధి లేదు అని దేవుని మీద ఇవ్వకనమ్మా. సర్వశక్తి గల దేవుడిని అని చెప్పేసి ఫలిస్తాడు, అభివృద్ధి చెందాలి. దీనిలో కొంచెం మీకు అవగాహన అవసరం. ఆరోగ్య విషయంలో కొంచెం మీకు అవగాహన. మనిషి ఆయుష్ ఎన్ని సంవత్సరాలమ్మా చెప్పండి? మనిషి ఆయుష్ మనం ముఖ్య మాట కాదు, బైబిల్లో ఉంది. ఏం తెలుసా? కీర్తన గ్రంథంలో 90 ఏముంటుందని తీయొద్దు. ఎవరు తెలుసా? మానవ యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 80 సంవత్సరాల దగ్గర కీర్తన గ్రంథం 90 తీయండి. 90వ కీర్తన. ఆ వాక్యం ఇంపార్టెంట్. వాక్యానికి సమాధానం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. ఎవరైనా తీసుకుని చదవండి, తీసి చదవండి. 90వ అధ్యాయం కీర్తన గ్రంథం. ఎన్నో వచ్చిన అది 10. 90వ అధ్యాయం 10వ వచనం. ఆయుష్ కాలము 70 సంవత్సరములు. చదవండి. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. తర్వాత జాగ్రత్త వినండి. అయినను అప్పుడు అక్కడ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినను అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయినను వాటి వైభవం అంటే ఆ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వైభవం అంటే అర్థం తెలుసా? కొంతమంది నీ ఎంతలే కొంతమంది ఎగిరిపడతాం, నీ ఎగురుపాటు చూస్తాలే అంటారట. అంటే ఆ 70-80 సంవత్సరాలు ఎగురుపాటు అది ఎంత తెలుసా? వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అని వాక్యంలో ఉంది. 89 సంవత్సరాలప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు, వచ్చి ప్రార్థన చేయమంటావు. నేను ఎంత ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం రాదు. 89 సంవత్సరాలు అప్పుడు నీకు ఆయాసంగా ఉంది లోపల. అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందమ్మా? అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయాసం రాక ఏమొచ్చింది నీకు? ఆ సమయంలో నువ్వు పర్లోకం వెళ్ళాలని ప్రార్థన చేసుకోవాలి, ఆయాసం దగ్గర కాదు. చావు మీద నీకు ఇంకా తీపి చావలేదా? వస్తున్నా ఇంకా ఏదో ఎత్తుకుపోతావని ఇక్కడ. ఏమి ఎత్తుకుపోతున్నావు ఇక్కడ? ఏమి ఎత్తుకుపోతున్నామ్మా? అక్కడ 4 ఇక్కడ 4 అని పోగేసుకుంటావుగా. ఇవన్నీ ఎట్టదే ఏందయ్యా మేము అంత సంపాదించుకుంటే తినొద్దా? ఎంత ఉన్నావుగా 80 సంవత్సరాలకి తినేగా తెచ్చుకుంది ఇదంతా. ఆలోచించండి ఒకసారి. 89 సంవత్సరాలకు ఏమైనా ప్రార్థన చేయాలి చెప్పండి ప్రియులారా మీరు? ఆమెకు ఆయాసంతో వచ్చింది, ఏం చేయాలి చెప్పండి ప్రార్థన? నిజం చెప్తే మేము నిష్ఠూరం ఉండదాం. ఏం చేయాలి తెలుసా? బైబిల్ ప్రకారం 80 వాక్యం వర్జనగా చెప్తుంది. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నా ఏం చేయాలి తెలుసా? ప్రభువా ఈ బిడ్డ వృద్ధాప్యంలోకి వచ్చేసింది అయ్యా, నువ్వు చెప్పినట్టుగా ఆయాసం వచ్చింది, నీకు స్తోత్రం ప్రభువా. ఇవి నిజంగా చక్కగా నీ సువార్త నువ్వు తెలుసుకొని ఎప్పుడు చనిపోయినా నీ దగ్గర ఉండాలి ప్రభా, నీ రాజ్యంలో నువ్వు చేర్చుకోయా. ఇదిగో ఒకవేళ నీ చిత్తమైతే ఆయాసం నుంచి కొంచెం తగ్గించయ్యా. ఇంత చేయండి, నాకు వేరే మార్గం లేదమ్మా. 89 సంవత్సరాలు ఆయాసంలో భోగి చేసుకుని ఉపవాసాలు ఉండండి. 3 రోజులు ఉపవాసాలు ప్రార్థన చేయండి. వస్తుందమ్మా? వాక్య లేఖనాలు సరిగా అర్థం కాక జనాలు అట్లాంటి ముసలిందరినీ స్వస్థత కూడికి వేసుకుపోతున్నారు. ఈ దేశంలో వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి. అసలు డాక్టర్లు ఏం చెప్తారు? ముసలి వాళ్ళు బాగా 89 సంవత్సరాలు 90 సంవత్సరాలు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఏం చెప్తారు చెప్పండి? తగ్గుద్దని చెప్తారా, తగ్గదని చెప్తారా? టెస్టులు సరి చేయరు, ఏం తిరిగి చేసేది అని చెప్తారు. అంటారు ఏమంటారు తెలుసా? వయసులే అంటారు. అంటే అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తాయని తెలుసుకోవాలి మీరు. అది 10 కారణాలు చెప్తారు జనరల్గా, మీరు అర్థం చేసుకోండి. అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? ఒకటి నేను చెప్పిన 10 కారణాల్లో ఇక్కడున్న ఎవరైనా సరే అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఈ 10 కారణాల్లో ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. తప్పకుండా చెప్తాను నేను. మొదటి కారణం ఏంటో తెలుసా? అనారోగ్యాలు బైబిల్ ప్రకారం ఎందుకు వస్తాయి అంటే, ఒకటి పాపాన్ని బట్టి వస్తాయి. పాపాన్ని బట్టి, మానవుడు చేసిన పాపం బైబిల్లో ఉంది రిఫరెన్స్ చెప్పను కానీ, పాపాన్ని బట్టి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఎంక్వైరీ చేద్దాం. ఒకటి రీసెర్చ్ కూడా చేద్దాం. టైం లేదు కానీ చేయలేము అసలు. ఒకటి అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? ఒకటి పాపాన్ని బట్టి. 2 దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు విశ్వాసాన్ని. దేవుడు పరీక్షిస్తాడు. వాళ్ళ విశ్వాసం కరెక్టా కాదా, వాళ్ళ విశ్వాసం నిలబడే విశ్వాసమా, వాళ్ళ ప్రార్థనా జీవితం కరెక్టా కాదా, వాళ్ళ వాక్యం కరెక్టా కాదా, వాళ్ళు నిజంగా నాలో నిలుస్తున్నారు అని దేవుడు పరీక్షించడానికి ఏం చేస్తాడు చెప్పండి? కొన్ని డిసీజులు నీకు పంపిస్తాడు. దేవుడు కావాలనే పంపిస్తాడు. 2 దేవుడు పరీక్షించడాన్ని బట్టి ఏమొస్తాయి చెప్పండి? అనారోగ్యాలు వస్తాయి. 3 సాతానుడు కూడా వెరపేస్తాడు. సాతానుడు కొన్నిసార్లు అనారోగ్యాలు తీసుకొస్తాడు మనుషులకి. సాతానుడు వల్ల కూడా వస్తాయమ్మ. ఆ సాతాను వల్ల వచ్చి ఒక రకంగా ఉంటాయి. అవి కూడా అర్థం చేయాలి బైబిల్లో. ఎవరో చెప్పండి, సాతానుడు కలిగించే అనారోగ్యాలు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట.
డిఫరెంట్గా ఉంటాయి. అవి గుర్తుపట్టాలి, మనం ఛాయలు గమనించాలి. తెలియకపోతే ప్రతి దెయ్యం బట్టి అనుకోకూడదు, దెయ్యం బట్టి అనుకోకూడదు. మన ఈ మధ్య ఒక సిస్టర్ ఏమన్నారంటే, ఆయన బాగా నీరసం వచ్చేస్తుంటే దెయ్యం పట్టింది అనుకున్నాం. దెయ్యం పట్టింది, నిజంగా ఆయన దెయ్యం కాదు పట్టింది. ఆయన డబ్బులు పోయింది, డబ్బులు చాలా మందికి ఇచ్చి బాధపడుతున్నాడు. ఆయన మనోవ్యాధి పట్టింది. ఏమేమో దెయ్యం అనుకొని చెప్పేసి దెయ్యం వదిలిపెడదాం, వేస్తున్నాము అర్థం చేసుకోకుండా వేస్తున్నాము అంటే ఎక్కడ కుదురుతాం? అర్థంగా ఆచరిస్తారు చాలా మంది. అర్థం చేసుకోవాలి, కొంచెం ఇప్పుడన్నా వినండి. ఇప్పుడన్నా నువ్వు చెప్తాను, దాంట్లో ఏదో చూసుకోండి. ఇప్పుడు 3వ కారణం ఏంటి చెప్పండి? సాధారణ. 4వ కారణం ఏంటి తెలుసా? 4వ కారణం వాతావరణ పరిస్థితులు బట్టి వస్తాయి ఒకసారి అనారోగ్యాలు. వాతావరణ పరిస్థితులు, అసలు ఈ రోజు ఎండ ఎట్టుంది, నేను ఎండ ఎట్టుంది, ఈ ఎండ అసలు ఈ కాలంలో వేయాల్సిన ఎండేనా? వాతావరణం మార్పట్ల ఈ పేపర్లో కూడా వేసాడు, నిన్న మొన్న పేపర్లో వాతావరణంలో ఏముందంటే ఎక్కువగా పేపర్లో ఏం వేసాడు చూసారా? ఒక్క పోత ఉందంట, ఒక్క పోత. అందుకే తెగ చెమటలు కారిపోతూ ఉన్నాయి. ఈ వాతావరణం సరే, ఈ వాతావరణ ప్రభావాలను బట్టి కూడా ఇప్పుడు వచ్చే రోగాలు టైఫాయిడ్, డెంగ్యూ, ఇవి వస్తున్నాయి ఎక్కువగా. అందుకే ఖచ్చితంగా టైఫాయిడ్, మలేరియా మీరే కంగారు పడిపోతారు. వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఏమొస్తాయి చెప్పండి? అనారోగ్యాలు వస్తాయి. కంగారు పడవద్దు. ఇది ఎన్నో చెప్పండి? 4. 5వది, మీ దగ్గర పరిశుభ్రత లేదనుకోండి, అసలు ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోరు, బాడీ పరిశుభ్రంగా ఉంచుకోరు. ఇంకా చెప్పాలంటే మన శరీరం పరిశుభ్రత ఉండదు, ఇల్లు పరిశుభ్రత ఉండదు, తినే కంచాలు కూడా పరిశుభ్రంగా ఉండవు. ఎంత ప్రోతేస్తుంది ఒక్కోసారి. అసలు ఆ ఇంట్లో నీళ్ళు తాగాలని భయంకరంగా ఉండదు. అసలు ఆ నీళ్ళు తాగ అంత కంపు, వాళ్ళతో మాట్లాడాలంటే నోరు దుర్వాసన. ఆయన బ్రదర్ అగో నిజంగా అది పాడుతుంటే అసలు. అందుకే మైక్ మేము ఒకసారి పెట్టుకుంటాము. దేవుని ఎవరి మైక్లో వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక తెలుసా, ఎక్కడికి వెళ్ళిన జేబులో ఒకటి తీసుకెళ్ళి ఉన్నాం. ఏంటో తెలుసా? ఖచ్చితం కాదు, పైన పెడతారు కదా. అంతకుముందు కరోనా వచ్చిన అంత జేబులో పెట్టుకుని వెళ్ళాలి. ఎలా మైక్ తీసుకోవడం, అది దగ్గరించుకోవడం, మళ్ళీ తీయకడం, లోపల పెట్టుకోవడం. కరోనా అయితే తీయకడం కాదు, పీక్ పడేసేవాడు. ఎందుకంటే పరిశుభ్రత, నిజంగా చెప్పండి, పరిశుభ్రత లేకపోతే అనారోగ్యం వస్తా లేదా? దాన్ని కూడా మళ్ళీ దేవుని మీద వేసేస్తావు. నువ్వు పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదు. చేతులు కడుక్కోవు, ముఖం కడుక్కోవు, కాళ్ళు కడుక్కోవు, అసలు క్లీన్నెస్ సరిగా ఉండదు. కొంతమంది మన చర్చికి ఎంత చక్కగా వస్తారు, నిజం. అదేమంటే వాళ్ళ గురించి అలంకరించుకోవాల్సిన మళ్ళీ గొడవ. అలంకరణ వద్దమ్మా, గుర్తుపెట్టుకోండి. అలంకరణ దేవుడు కోరుకోడు. ఏం కోరుకుంటాడు తెలుసా? పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకి ఒక విశ్వాసి రోజుకి ఎన్నిసార్లు స్నానం చేయాలి? అంజనుడు చెబుతాడు. ఒక విశ్వాసి రోజుకి ఎన్నిసార్లు స్నానం చేయాలి? ఎన్నిసార్లు అంజనండి? ఏంటి? నేనంట 3 సార్లు అంట. నేను 2 సార్లు చేసేది ఎవరమ్మా? అన్ని జనులు చేయకుండా ఒక విశ్వాస కనీసం 3 సార్లు అన్నా చేయాలి స్నానం రోజుకి. ఎప్పుడెప్పుడు చేస్తారు మీ ఇష్టం. అది మన చర్చి సిటీ ఆఫ్ జైన్ మినిస్ట్రీస్ కింద క్యాప్షన్ ఏంటి తెలుసా? ఆరోగ్యం, ఆహారం, ఆత్మరక్షణ. ఈ 3 మీద పనిచేస్తుంది ఈ సహవాసం. దేవుడు మా దగ్గర పంపించిన విశ్వాసం అందరికీ ఈ 3 పుష్కలంగా ఉండాలని తెగ ప్రార్థన చేస్తున్నారు. ఆన్లైన్లో అక్కయ్యాడు తెగ ప్రార్థన చేస్తున్నారు. ఏముండాలమ్మా? ఆరోగ్యం ఉండాలి ప్రభువా, ఆహారం, మంచి ఆహారం. ఏదమ్మా తెలియని ఆహారం పిచ్చిపోయి అయ్యా, ఏదంత లోపితాను. పరిశుభ్రంగా చూస్తారా? పరిశుభ్రంగా ఉంచుకోండి. అన్ని నేను గొడవ చేస్తూ ఉంటాయి చాలాసార్లు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. 15 రోజులు అంతకుముందు చెప్పాను కదా, 15 రోజులు పులిహార పెడితే మన ట్యాప్స్ దగ్గర పులిహార దాంట్లో ఇరుక్కుపోయి ఉంది. ఇంత పులిహార ప్లంబర్ వచ్చి బాగు చేస్తుంటే, ఏంటి మా మాస్టర్ గారు మన ఆదివారం పులిహార పెట్టినట్టుంటారా అని. ఆదివారం కాదండి, 15 రోజులు పెట్టేది చూస్తే అది అవుతుంది. తర్వాత ట్యాప్ ఇది చూస్తే ట్యాప్ తీసుకున్నాడు, పులిహార వేసాను గుళ్ళు బయట పడినాము. ట్యాప్లో నుంచి వేసాను గుళ్ళు వచ్చింది. ఏంటి మాస్టర్ గారు అసలు మన చర్చిలో ఏం పాత్ర పెట్టారో చెప్పేస్తున్నాడు ఆయన. కారణం ఏంటి చెప్పండి? అక్కడ క్లీన్నెస్ లేదు, క్లీన్ లేదు. క్లీనింగ్ ఉండాలమ్మా. మన పరిశుభ్రతను బట్టే మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నామో తెలిసిపోతుంది. లోపల మాత్రం పరిశుద్ధత అంట, బయట మాత్రం ఏమని చెప్పండి? దేవుడు కోరుకునేది బయట పరిశుభ్రత, లోపల పరిశుద్ధత. పరిశుభ్రత లేని నీకు పరిశుద్ధత ఉందంటే నేను నమ్మమంటావా? ఇంపాసిబుల్. ముందర పరిశుభ్రతంగా పెట్టుకో, తర్వాత పరిశుద్ధత నేర్చుకో. ప్రభు చెప్తున్నాడు. ఒక అరటిపండుని మార్కెట్లో మీరు ఎలా కొంటారు? ఒక అరటిపండుని ఎలా కొంటారమ్మా? పైన తొక్కలు చూసుకుంటారా, లోపల దాన్ని చూసుకుంటారా? నీట్గా చూసాకమ్మా. ఒక టమాటాలు ఎలా కొంటారు చెప్పండి? ఒక బెండకాయలు ఎలా కొంటారు చెప్పండి? ఒక బీరకాయ, ఒక ఆయన బండులు వెళ్తా కూరగాయలు అలా పైన ఉంటే అంటాడు, ఫ్రెష్గా ఉన్నాయా, ఎలా పదరా దిగారు వెళ్తున్నాడు.
ఎలా చూసి వెళ్తాడు ఫ్రెష్గా ఉన్నాయని? పైన చూసాడా లోపల చూసాడా? చూస్తే బెంగా పట్టుకుంటే అన్ని పుచ్చిపోయినాయి. పైన చూసి అలా చూసారా? అందుకే చెప్తున్నాడు పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. మీరు కూరగాయలు జాగ్రత్తగా వినండి. కూరగాయలు తరిగేటప్పుడు కోసేటప్పుడు 1-2 సార్లు ఏం చేయాలి చెప్పండి? కరోనాలో తెగ్గడిగారు మా మనోళ్ళు, ఉప్పులు వేసి కడిగారు. మరి ఏమైపోయింది ఇప్పుడు ఉప్పులు? ఇప్పుడు ఏ ఉప్పులు మరి? అదేమంటే కరోనా లేదు, బద్ధకం నీకు అసలు ఎంత బరువు అంటే, ఎంత సోమర్థం అంటే, ఎంత బద్ధకం అంటే అసలు తెలిసిపట్ల మీ ఫలితాలను తెలిసిపట్ల ఒకసారి చూస్తే ఒక రకంగా, చూపితే ఒక రకంగా. అసలు మీరు చూడండి ఒకసారి ఆ ప్లేట్లో పులిహార పెడుతున్నారు, దాన్ని మూత పెడుతున్నారు లేదా? అదేమంటే తెలిసి సగం పెడతాను సగం పెట్టండి. ఏమైనా పడతాను సగం సరిపోదు. భోజనాలకి ఏమైనా రెడ్డి దగ్గరికి వెళ్తే అక్కడ అన్ని తిరుగుతూ ఉంటాయి. అసలు ఏముంది చూడండి భోజనాలు, పరిశుభ్రత లేదు. అందుకే భోజనాలు చేయకుండా కాదు. అసలు ఓపెన్గా చెప్పేస్తున్నా, నేను చేసింది కరెక్ట్ కాదు చెప్పండి, నేను చేసింది కరెక్ట్ కాదు. ముఖాన్ని చెప్పాలన్నది ఒక్కోసారి ఒక్కొక్కడికి అని బాధపడతానని చెప్పదు కాదు. అంటే ఫలించాలి కదా మనం. దేవుడు ఏం కోరుకున్నాడు? ఆరోగ్య విషయంలో కూడా మీరు ఫలించి అభివృద్ధి చెందాలి బాబు అని చెప్తుంటే ఎలా ఫలిస్తాం ప్రభా? ఎక్కడుంది మాకు పరిశుద్ధత? ఇది కూడా దేవుడికి చేసేయండి. పరిశుభ్రత కోసం రండి, ఒక 5 రోజులు ఉపవాసం ఉందా రండి. నీకు పరిశుభ్రత లేకపోతే ఎక్కడో స్వస్థత మహాసభలు పెట్టారంట, అక్కడికి వెళ్ళి ఏసు నామలు జుట్టు పట్టుకు పడేసుకుంటారు వాళ్ళు. నీకంట పోయింది పరిశుభ్రత. నీకు పరిశుభ్రత కావాలి ఆయన చెప్పడు. ఎందుకంటే క్యాష్ కోసం చూస్తున్నాడు దగ్గర. ఇంకా అడుపడి అట్లా లైవ్ చేస్తాడు, ఇటుపడి తిట్టు మళ్ళీ సరిగ్గా పడలేదు, మళ్ళీ పడదు, మళ్ళీ లైవ్. ఆ కెమెరా వాడు ఎడపడతాడు తిరుగుతున్నాడు ఈ మధ్య. ఎంత దారుణం చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, పరిశుభ్రత వలన, పరిశుభ్రత లోపించడం వలన ఖచ్చితంగా అనారోగ్యాలు వస్తాయా రావా చెప్పండి? కొన్ని ఇళ్లలో ఏముంటాయో తెలుసా? ఈగలు ఎక్కువైపోతాయి. ఈగలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? ఇంటిని వినాయకుడు కొడవాలి, అవసరం కన్నం ఉండలేయాలి. ఎన్ని ఇచ్చాడమ్మా దేవుడు? కన్నం ఉండి ప్యాకెట్ కొనాలంటే బద్దకం, డబ్బులు అయిపోతాయని భయం. అసలు దేవుడు అవి మాత్రం కొనుక్కుంటావు, గోళీలు మాత్రం కొనుక్కుంటావు. ఏం గోళీలు? షుగర్ టాబ్లెట్లు, బీపీ, బాగా డబ్బులు మాత్రం తెగబెడతావు. ఏమన్నా నీకు పరిశుభ్రత కాకపోవడం వస్తుంది, వాటికి ఇస్తారా చూసారు? ఏముందిలే అని చెప్పేసి వాటర్తో దొరుకుతూ ఉంటావు. వాటర్తో దొరికితే పోతే ఏమయ్యి అవి వాటర్తో దొరికితే పోయే కాదు. ఎప్పుడు చేస్తున్నా అట్టలు కట్టిపోట్ల బండల మీద అట్టలు మామిడికాయ తెగి తింటే ఆ మామిడికి అట్ట కట్టిపోతే అసలు వాటర్ పోతే పాటలు ఇంకా వెళ్ళిపోతుంది, మళ్ళీ అది రోత అయిపోతున్నారు. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే నేను బైబిల్లో చెప్తే ఎప్పటికప్పుడే అన్నం తినగానే ప్లేట్ ఏం చేయాలి చెప్పండి? గ్లాసులో వాటర్ తాగగానే విశ్వాసం చేసే పనులు ఈ కూడా నేర్పమంటారా చెప్పండి? నేర్పాల్సి వస్తా ఉంది చాలా మందికి. కొంతమంది స్థల కొబ్బరి నూనె పెట్టుకోరు, అసలు కొబ్బరి నూనె పెట్టుకోరు, కానీ స్థలం దూకోరు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? నిజంగా ఆ చుట్టూ భయంకరంగా ఉంటుంది. కొంతమంది ఎడ్డిమెండిగా అసలు పరిశుభ్రం, ఆ కొంతమంది ముఖాలు చూస్తే ఒక రకంగా ఉంటుందాం. ఎంత దారుణం అంటే నిజంగా వాళ్ళని చూస్తేనే, వాళ్ళ కట్టు బొట్టు ఎన్ని చూస్తుంటే ఎంత రోతేస్తుందో. నిజంగా చాలా ఇంపార్టెంట్, డిగ్నిటీ చాలా ఇంపార్టెంట్. దేవుడు మన నుంచి మోందాతనం ఒక డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నేను పరిశుద్ధతో ఉంటే సరిపోదు, పరిశుభ్రంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వేసుకునే వస్త్రధారణ ఆశ్చర్యం ఉండాలి. ఇది ఎన్నో కారణం చెప్పండి? పరిశుభ్రత లభించిన 5వ కారణం. 6వ కారణం ఏంటి తెలుసా? వంశపారపర్యంగా వచ్చే డిసీజులు ఉన్నాయి. వంశపారపర్యంగా ముత్తాతకు వచ్చింది, తాతకు వచ్చింది, నాన్నకు వచ్చింది, అబ్బాయికి వచ్చింది. 4 తరాల నుంచి పడుతుంది ఇది. అట్ట వచ్చి అందుకే డాక్టర్లు ఏమంటారు చెప్పండి? మీ ఈ క్యాన్సర్ ఇది మీ పిల్లలకి వాళ్ళకి ఉందా? అది ఫలానా ఉంది, అందుకే నీకు వచ్చింది. అడుగుతారు లేదా? వంశపారపర్యంగా వచ్చే డిసీజులు కూడా ఉన్నాయమ్మా అని దేవుని మీద కట్టబాకండి. ఇది ఎన్నో చెప్పండి? 6. 7వ తెలుసా? దేవుని మహిమ కొరకు వచ్చే డిసీజులు కూడా ఉన్నాయి. ఎందుకు అయితే తెలియదు, దేవుని మహిమ కోసం వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది నాకు అరే అనుకుంటాం, కంగారు పడదు. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. నువ్వు ఫలించి అభివృద్ధి చెందడానికి ఆ డిసీజ్ వచ్చింది, కంగారు పడదు. దేవుని మహిమ కొరకు వచ్చే అనారోగ్యాలు ఉన్నాయమ్మా. దేవుడు పరీక్షిస్తూ వచ్చే అనారోగ్యాలు ఉన్నాయి కొన్ని. దేవుడి మహిమ కొరకు ఎందుకు వస్తుందంటే ఆ రోగం ద్వారా, అనారోగ్యం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అందుకే అనారోగ్యం వచ్చింది. ఇది ఎన్నోదమ్మా? 8వది సరైన ఆహారం బాడీలోకి పంపించట్లా. ఏమో బాడీకి ఏం కావాలి? బండికి మంచి పెట్రోల్ కావాలా, చెడ్డ పెట్రోల్ కావాలా? బండికి మంచి పెట్రోల్ కొట్టిస్తావు, కానీ మీ బాడీలో మాత్రం మంచి ఆహారం తీసుకో. ఎంత దారుణం! అసలు క్యారెట్ తింటావా? ఆకుకూరలు తింటున్నావా? ఏమా చెప్పండి? మంచి ఆహారం తీసుకోవద్దా? నిజంగా చెప్పండి, మంచి పౌష్టిక ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం చెడిపోయిందా చెడిపోదా? అది ఒకటి చెప్పండి సార్. నాకు
మరి ఇది కూడా ఏం చేస్తాను చెప్పండి, మంచి ఆహారం తీసుకోకపోయినా ప్రభువా ఎందుకనయ్యా నాకు ఆహారం సరిగా లేదు, ఎందుకు వస్తాయమ్మా గ్యాస్ ఎందుకు వస్తుంది చెప్పండి, ఏం తింటున్నా నువ్వు అసలు అడని తినొచ్చా, కానీ తింటాం ఏమొస్తుంది చెప్పండి, అవి లోపాలమ్మా. చూసారు, ఇది 8వ పాయింట్, సరైన ఆహారం బాడీలో తీసుకోవడం వలన. 9వ పాయింట్ ఏంటి తెలుసా, సరైన వ్యాయామం, ఎక్సర్సైజ్. తినేదేమో ఎంత ఇస్తున్నా రోజుకి 3000 క్యాలరీలు తింటావు, 3000 క్యాలరీలు తిని ఎంత పని చేస్తామా, 500 పని చేస్తున్నాం. ఇక అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నవీన్ ఉన్నాడు అనుకోండి, అన్నాడు పొద్దున ఫాస్ట్ గా నేను లావ్ అయ్యానంటే అయ్యా అని చెప్పాను, ఇక తగ్గించేస్తాడేమో మేడం. మార్చుకోవడం కాదు దాని సమస్య పరిష్కారం. ఇప్పుడు రోజుకు మీరు రోజు పొద్దున్న సాయంత్రం నోరు ఆడతాను, ఈ మర పిండి మర అంటారు, ఏ మర అంటారు నేను మరి నిజంగా రోకల కారణం అదేనా కొంచెం స్లో ఉంటుంది చూడండి, అర్థానే ఉంటుంది, ఎప్పుడు అర్థానే ఉంటుంది. అవి ఇవి అని చెప్పి కొంచెం అని అమ్మ ఒక అమ్మ మా ఫ్యామిలీలో ఎప్పుడు నోరు ఆడతానే ఉంటుంది. ఆ వేసిన గుడ్డు, ఆ అంజూరపు, ఇది అది చేసుకుని మొత్తం మీద చివరికి వచ్చిన 3000 క్యాలరీలు చేస్తున్నాం రోజుకి. ఖర్చు పెట్టినంత 500. 3000 క్యాలరీలు ఖర్చు పెడితే ఆ రోజు ఎంత పని చేయాలి నీకు, ఖర్చు పెట్టద్దు, తిన్నది ఖర్చు పెట్టద్దమ్మా. ఖర్చు పెడుతున్నావా, ఈ రోజు నువ్వు 3000 క్యాలరీలు తిన్నావు, 500 ఖర్చు పెట్టావు, మళ్ళీ రేపు 3000 ఇచ్చావు, మళ్ళీ 6000 డిపాజిట్ చేస్తున్నావు బ్యాంకుల్లో. ఎక్కడ డిపాజిట్ చేస్తున్నా, పట్టులో డిపాజిట్ అయిపోయింది. ఇదంతా లోపలికి వెళ్ళి ఇది తిరుగుతూ ఉంటుంది లోపల, అటు ఇటు తిరిగి ఎక్కడ కూర్చోవాలరా బాబు అని చెప్పి చూసి ఎక్కడ కూర్చుంటుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఈ పట్టలు ఏమైపోతాయి చెప్పండి, దాని పాము ఎక్కడ లేదు, ఇక్కడ కూర్చుంటాను వచ్చి. అందుకే ఏదైనా బాబు అయిపోయాడు అనుకుంటారు చాలా మంది. తర్వాత ఈ తొడల దగ్గర చూసారా, ఇక్కడే స్టాప్ అయిపోతుంది ఈ ఫ్యాట్ అంతా కూడా. బాడీలో ఎంత ఫ్యాట్ ఎక్కువైపోతుంది, అది ఏమవుతుందంటే గుండె పంపింగ్ లోపల బ్లడ్ తిరుగుతూ ఉంటే ఈ ఫ్యాట్ లెవెల్స్ చిన్న పార్టికల్స్ కింద ఆ రక్తానికి అడ్డుపడి ఆ వెంటనే పడిపోతా వెళ్ళిపోతాను నేను. వెంటనే మీరు ఫోన్ చేసి అమ్మ వాటి ఒక ప్రార్థన చేద్దామా, నన్ను ప్రార్థన చేద్దాం. అసలు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది చెప్పండి, మీరు ఫ్యాట్ ఉంది నిజంగా కరిగించవే, కొవ్వు కరిగించాలి. మరి దానికోసం కనీసం మీరు నరకాన్ని చేస్తున్నారా? అసలు మీకు దేవుని కృప నిజంగా దూరం నుంచి కృష్ణకుమార్కి దేవుని కృప, కానీ నడవలేకపోతుంది కదామా. అసలు అక్కడి నుంచి నడిస్తే అంత కృప తెలుసా, మంచి ఎక్సర్సైజ్ అమ్మా, మంచి ఎక్సర్సైజ్. దూరం నుంచి ప్రార్థనకు వచ్చేవాళ్ళు, రామాపురం నుంచి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి దేవునికి స్తోత్రం చెప్పాలి, వాళ్ళు సరిగ్గా రాదు, కానీ మంచి ఎక్సర్సైజ్ అమ్మా. అంతకుముందు సెంటర్ నుంచి ఒక వచ్చేది, ఊపుకుంటూ వచ్చేది. అబ్బాయి ప్రార్థనకు వస్తున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఉంది అబ్బాయి, కానీ ప్రార్థన నాన్నప్పుడు ఏంటి అంత డల్గా ఉందంటే నేను చెప్పా, ప్రార్థనకు అక్కడి నుంచి బాడీ కదిలిపోతుంది, ఇది కదిలి లోపల కొవ్వు పెరిగిపోతుంది, అందుకే ఆకలి వేస్తుంది బాగా, రండి మీకోసం 2-3 సార్లు పెడతాను, రండి పొద్దు కూడా రండి అంటే అబ్బాయి అంటారు. చూసారు, కదిలిపోయేది నిజం అమ్మ. వాస్తవం చెప్పాలంటే అనారోగ్యం ఎందుకు వస్తే మీరు ఒక అవగాహనకు రావాలి. ఒక అవగాహన లేకుండా ఉంటే దేవుని వాక్యం ఫలించి అభివృద్ధి చెందలేం. ఒక అవగాహనకు వస్తున్నాం. ఇప్పుడు 9వ కారణం కూడా చెప్పా, ఎందుకు వస్తుంది అనారోగ్యం చెప్పండి, సరైన వ్యాయామం. తిండికి తగిన పనికి లేదు, కొద్ది గూగులు నిద్రే. అసలు అన్నం తినగానే కొనుక్కోవచ్చా చెప్పండి నిజంగా, అసలు నీకు కొనుక్కోవడం పగలు లేదు, రాత్రి లేదు. 9-10కి వెళ్తావు పొద్దున్నే, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట మళ్ళీ తింటాం, మళ్ళీ టిఫిన్ చేయడం కొనుక్కోవడం, మళ్ళీ వంట దాటం కొంచెం మాట్లాడుకోవడం, మళ్ళీ భోజనం కొనుక్కోవడం, రాత్రి మన భోజనం, టిఫిన్ చేసినప్పుడు కొనుక్కోవడం, మధ్యాహ్నం భోజనాన్ని కొనుక్కోవడం, రాత్రి భోజనం కొనుక్కోవడం. వితిన్ 1 month ఏమైపోతామంటే 2 కేజీలు. నేను కూడా అంతకుముందు సంవత్సరం అటాక్ చేసినప్పుడు సంవత్సరం 7 కేజీలు పెరుగుతూ వచ్చాను. డాక్టర్ గారు అంటున్నాడు, ఇంతతో బాగా మెయింటైన్ చేస్తున్నాం, 102 ఉన్నా అప్పుడు 102. అప్పుడు డాక్టర్ అన్నారు బాగా మెయింటైన్ చేస్తున్నాం, కొలెస్ట్రాల్ ఏం లేవు, ఇలాగే మెయింటైన్ చేయాలన్నాడు. సరే సార్ అన్న. అన్నింటికి వచ్చిన మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే 109 ఈసారి 7 ఏంటంటే 7 పెరిగారంటే అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు, పర్లేదు మీ ఎత్తుకు తగ్గ ఓకే ఇంకా మెయింటైన్ చేయాలన్నాడు. మళ్ళీ 116. ఆయన పెన్ను పడేసి ఏంటంటే మీరు అసలు తిరుగుతున్నారు, ఏంటంటే ఏమో తెలియట్లేదు, నాకు బాగా ఆకలిస్తుంది, ఏం చేయమంటారన్న అంటే మరి తిరుగుతున్నానంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న. 116 మీకు జాగ్రత్త లేకపోతే మీకు అసలు బాగా మెయింటైన్ చేస్తాను, దేవుని కృప. 116 కూడా బాగా మెయింటైన్ అయినా 116. మళ్ళా నీరసం వచ్చేసి వెళ్తే 123, మళ్ళీ 7. ఇక నేను కట్టుకోలేకే ఇక ఏం చేస్తానంటే భోజనం మానేస్తాను. అందుకే మీకు కూడా మరీ చెప్తున్నా, పెట్టద్దు పెట్టండి, ఏం పెట్టో తినమండి. కరోనా వచ్చి కాలం తింటున్నాం, చాలా మంది అనుకున్నారు ఏదో పాస్ గారు బాగా కరోనా వచ్చి ఈ మధ్య అనుకున్నారంట. వాళ్ళని చెప్తున్నా, వాళ్ళని ఉద్దేశించి కొంతమంది అడుగుతున్నారు చాలా మంది. అంతేకాదు, నేను తినకపోవడానికి కారణం ఏంటంటే నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉంది.
మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. దేవుడి మీద వేయొద్దాము. మీరు ఆరోగ్య విషయంలో బాగా అభివృద్ధి చెందాలి, బాగా మల్టిప్లై అవ్వాలి, ఫలించాలి. అభివృద్ధి చెందాలంటే అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తాయని నేర్చుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, తెలంగాణలో మాత్రం దయచేసి మీరు నిద్రపోవద్దాం. తెలంగాణ నిద్రపోవద్దు. మరి మీకు నిద్ర ఎంత వస్తుందో నాకే తెలియదు. అది మీకు దేవుడికి మధ్య ఉండాలి. బాగా కొంచెం మరి ప్రభుని అడగండి, ప్రభు అని చెప్పేసి బాగా మార్చుకొని ప్రార్థన చేసుకోవాలి. మొత్తం ఎన్ని కారణాలు వచ్చినాయి? 9 కారణాలు. ఇక 10వ కారణం ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పాను, వయస్సు ప్రభావాన్ని బట్టి. వయస్సు అధిక బలం ఎంత సంవత్సరాలు చెప్పాడా? వయస్సు ప్రభావాన్ని బట్టి ఏమొస్తుంది చెప్పండి? అనారోగ్యం వస్తుంది. ఇప్పుడు 10 కారణాలు చెప్పాను. ఇక్కడ కూర్చున్నాను కాబట్టి అనారోగ్యం ఉందా? నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఈ 10 కారణాలు ఒకసారి పరిశీలన చేసుకో. ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం ఉంది ఇక్కడ? ఇప్పుడు మీకు ఏదైనా ఒక కారణం ఉంటే, మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ 10 పాయింట్లు చెక్ చేసుకొని ఏ పాయింట్లో మీరు ఉన్నారు ఒకసారి చెప్తారు ఎవరన్నా? ఏ పాయింట్లో ఎవరైనా అనారోగ్యం ఉందమ్మా? బయట పెట్టలే. ఆరోగ్యం ఉంటే మాత్రం బయట పెడతారు. అనారోగ్యం ఎందుకు చెప్తారు? మా దగ్గర బయట పెట్టబడితే బయట పెట్టారు. డాక్టర్ దగ్గర రకంగా ఉంటారా? డాక్టర్ దగ్గర కొంత భద్రం కొట్టరు. ఇదే హాస్పిటల్ అనుకోండి, మేమే డాక్టర్ అనుకోండి, చెప్పండి. ఇప్పుడు చూడండి, కృష్ణకుమార్ గారికి నడుము నొప్పి, అందరూ తెలిసిన సత్యం. ఎందుకు వచ్చింది నడుము నొప్పి? 10 కారణాలు. ఒక కారణం చెప్పండి. మీరు పరిశీలించి మనం ఎలా చెబుదాం? ఇప్పుడు ప్రవచనం చెబుదాం. ఇప్పుడు చెప్పాక ఇప్పుడు 10 పాయింట్లో ఆ నడుము నొప్పి ఎందుకు వస్తుంది? దేవుని మహిమ కొరకు వచ్చిందో 10వ పాయింట్. వయసు ప్రభావం వచ్చిందాము చెప్పలేము పరిస్థితి. కారణాలు ఉంటాయి నిజంగా. ఒకటి ప్రభు మహిమ కొరకు వస్తే ఆమెకు మేలు, దేవుడు పరీక్షించడానికి వస్తే ఇంకా బెనిఫిట్. ఇలా ప్రతి దానికి మన అనారోగ్యాలు ఏం చేయాలి చెప్పాలి. అందుకని మీ పిల్లలు కానీ మీకు కానీ ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈరోజు మన వాక్యం ఏంటంటే, మన సంఘం, మనము, మన కుటుంబాలు, మన పిల్లలు మరి చక్కగా ప్రభు చెప్తున్నాడు, ఫలించి ఎలా ఉండాలి చెప్పండి? అభివృద్ధి పొందాలి. ఫలించి అభివృద్ధి పొందాలి. ఈ కారణాల్లో ఒకవేళ మొదటి కారణం పాపాన్ని బట్టి మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, దేవుడి పరీక్షను బట్టి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, దేవుని మహిమ కొరకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, వీటిల్లో కొన్ని కారణాలు. సాతాను వల్ల ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ తర్వాత కింద చదువుకుంటూ వెళితే వంశపారంపర్యంగా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఎట్లాంటి అనారోగ్యాలు ఏదైనా వస్తే వాటికి మాత్రం సొల్యూషన్స్ ఉన్నాయమ్మా. పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే అనారోగ్యానికి సొల్యూషన్ ఏంటి? పరిశుభ్రంగా ఉండడమే. మళ్ళీ వాక్యాలు ఎతకండి. వాక్యాలు ఎతికి స్వస్థత సభలకు వెళ్ళవద్దు, కొబ్బరి నూనె మంత్రించుకోవద్దు, కచ్చిపులు మీద పెట్టుకోవద్దు. పరిశుభ్రత లేకపోవడం వల్ల వచ్చేది నీకు తెలిస్తే పరిశుభ్రంగా ఉండు, ఆటోమేటిక్గా అనారోగ్యం క్లియర్ అయిపోతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే పొద్దున అంకులు మన జోసఫ్ అని చెప్తున్నాడు, బాప్తిస్మం తెరవడానికి వచ్చిన ఆయనకు ఒక అనారోగ్యం వచ్చిందంట. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడని చెప్పాడు? అన్నం కూడా మానేశాడంట. అప్పుడు వెళ్ళిపోయినాయంట. దేవునికి స్తోత్రం. రాదు చూడాలి ఆశ్చర్యంగా, ఆయనకి పొట్ట బాగా వెళ్ళిపోతాడు. అన్నం ఫాస్టింగ్ పెట్టేశాడంట, కడుపును మార్చాడంట. అంతకుముందు మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ నడుము నొప్పాడు. అన్నం మార్చేది, అన్నం తినకుండా మానేశాడంట. ఏమేమి చెప్పండి? అన్నీ మారిపోయినాయంట. దానికోసం మీరు నిజంగా చూడండి అమ్మా, దానికోసం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇది మాత్రం మానం, హాస్పిటల్ మాత్రం వెళ్ళకుండా మానం, ఇది మానరు అది మాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కొంచెం తగ్గించుకున్నాం. జాగ్రత్తగా వినాలి. ఈ మాటలన్నీ జనరల్ చెప్పాలంటే మిమ్మల్ని ప్రేమించి నేను చెప్తున్నాను. మీరు తింటున్నారని చెప్పట్లేదమ్మో అట్లా అనుకున్నారు. దయచేసి మీ అందరికీ వందనాలు. మీ అందరికి నన్ను క్షమించండి. అట్లంటే నిజం మీకు ఎప్పుడు మేము పెట్టేవాళ్ళమే. మీరు తినాలి కానీ కానీ ఒకసారి భయం వేస్తున్నాం అట్లా పెడతండి. మేమే మీ ఆరోగ్యం పాడు చేస్తున్నాం. అట్లా అని చెప్పి చూద్దాం. తినండి, మీరు పని చేయండి, తినండి, బాగా ప్రార్థన చేయండి, తినండి, తిరగండి, ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టేటైతే 3,000 కాదు 4,000 తినండి. పర్లేదు, కంగారు పడదు, టెన్షన్ పడదు. అందుకని ఈ 10 కారణాలు ఖచ్చితంగా విశ్లేషించుకోండి. ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు మాతో చెప్తున్నాడు, ఫలించి అభివృద్ధి పొందాలంటే ఆరోగ్య విషయంలో దేవుడి ఇచ్చిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి చెప్తాను చూడండి అమ్మా. ఈ విషయాల్లో ఒకసారి కక్కడక్క చదువుకొని ముగించేసుకుందాం. అందరం కూడా చదువుకుందాం ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24. ఇప్పుడు వాక్యంలోకి వచ్చాం. ఇప్పుడు వచ్చాము వాక్యంలోకి. 3 రోజులు నేను చెప్పాను ముందుగానే, దేవుని వాక్యం బాగా నేర్చుకోవాలి. ఈరోజు మనం అనారోగ్యాల కోసం బాగా ప్రార్థన చేద్దాం. చర్చలు అనారోగ్యాల కోసం బాగా ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. అందరం కూడా చదవండి అమ్మా. మొదటి పేతురు 2:24. మొదటి పేతురు 2:24. చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన
ఆ. మన పాపములను ఆ. రానివేలు మోసుకొనెను. ఆ. ఆయన పొందిన గాయముల చేత అండర్లైన్ చేద్దాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈరోజు అనారోగ్య విషయంలో మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? దేవుడు పొందిన గాయములు. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు గాయాలు పొందాడు. ఆయన గాయముల ద్వారా మనకు ఎటువంటి స్వస్థత తెలుసా? మన అనారోగ్యాలన్నీ ఏమైపోతాయి తెలుసా? మొట్టమాయమైపోతాయి. పాపం వలన ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చిందా? దేవుని పరీక్ష వలన మీకు అనారోగ్యం వచ్చిందా? సాతాను వలన అనారోగ్యం వచ్చిందా? లేదంటే ఒకవేళ మరి వంశపారంపర్యం వల్ల శాపాల వల్ల వచ్చిందా ఏదైనా అనారోగ్యం? డోంట్ వరీ, ఎవరు చెప్తున్నాడు? మీరు వరీ పడక్కర్లేదు, కంగారు పడద్దు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ విషయం అప్లై చేసుకోండి. ఆయన పొందిన గాయములు. యేసు ప్రభువారు ఆ సిలువలో మన రోగములన్నిటినీ భరించాడంట. బైబిల్లో ఉంటుంది ఈ మాట, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. ఏం భరించాడు? మన రోగాన్ని. గుర్తుపెట్టుకోవాలి. పరిశుభ్రత లేకుండా వచ్చిన రోగాన్ని దేవుడు భరించలేదమ్మా. గుర్తుపెట్టుకోండి, అది నీ ద్వారానే పోవాలి. దేవుడు పొందిన గాయముల ద్వారా ఎంత స్వస్థత ఉందో తెలుసా? ఎంత విడుదల ఉందో తెలుసా? అందుకే చాలాసార్లు మేము ప్రార్థన చేసినప్పుడు ఎలా అనుకుంటాం, ఎక్కడన్నా బాగుండకపోతే అక్కడ చేయి పెట్టి ఈరోజు రాత్రి మీరు అలాగే పెట్టుకోవాలి. చేపిస్తాను ప్రార్థన మీ అందరి చేత. ఎక్కడైనా సరే మీకు అనారోగ్యం ఉంటే, ఎక్కడైనా సరే డిసీజ్ ఉంటే, మీరు ఎవరైనా సరే దేవుడు కనుక ప్రేరేపిస్తే ఎక్కడైతే మీకు గాయం ఉంటుందో అక్కడ మీకు చదివి పెట్టుకొని ఎలా అనాలి? ప్రభువా, నీవు పొందిన నీ గాయపడిన హస్తము నా చేయి మీద నుంచి ఇదిగో ఇక్కడ పెట్టి నన్ను స్వస్థపరచు ప్రభువా, నీ గాయపడిన హస్తము చేత నన్ను స్వస్థపరచు ప్రభువా అని మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే బైబిలే చెప్తుంది, నేను పొందిన గాయముల ద్వారా మీరు ఏం పొందుకున్నారు? స్వస్థత. చూసారు? ఈరోజు స్వస్థత గురించి ఎంతమంది వస్తున్నారమ్మా? అయ్యా నాకు అది బాగోలేదు, ఇది బాగోలేదు అయ్యా, నాకు స్వస్థత, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ లేకపోతే ఏముంటుందయ్యా? ఐశ్వర్యం కంటే కూడా హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం లేకపోతే నేనేం చేయగలను? నేనేమి అనుభవించలేను. నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. అయితే ప్రభు నీ ఆరోగ్యం కొరకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయాలు ఉన్నాయి. ఆ గాయాల ద్వారా నీకు ఎంత విడుదల ఉంటుంది తెలుసా? నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆహారమౌదును అనేకులకు. నీ గాయాల ద్వారా నాకేమొస్తుంది? ఎంతో విడుదల ప్రభా. ఇది మొదటి ప్రిన్సిపల్. ఇది కనుక నువ్వు వాడుకుంటే నీ అనారోగ్యాలకి మెడిసిన్ ఏంటి తెలుసా? యేసు యొక్క గాయాలే. యేసు యొక్క గాయాలు. అందుకే అంటాడు, దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో ఫలించి అభివృద్ధి చెందాలి? అనారోగ్య విషయాల్లో నువ్వు ఫలించాలి, నానాటికి అభివృద్ధి చెందాలి. కనుకనే నేను సర్వశక్తి గలవాడు కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్ నా శక్తి అంతా దారపోసి పరలోకం విడిచి ఈ భూలోకానికి వచ్చి సిలువలో నీ కొరకు చనిపోయి రక్తాన్ని కార్చి గాయపరచబడి గాయముల ద్వారా వచ్చిన ఆ హీలింగ్ నీకు ఇస్తున్నాను, నువ్వు రిసీవ్ చేసుకో అని చెప్పాడు దేవుడు. ఆయన గాయములు ఉన్నాయి, మనకి కంగారు పడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు యొక్క గాయాలు ఎట్లాంటి రోగాలైనా సరే ఏం చేస్తాయి చెప్పండి? మాయం చేసేస్తాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి మించిన మెడిసిన్ నేను పేరు పెట్టుకున్నా, యేసుక్రీస్తు యొక్క గాయాలకు మించిన మెడిసిన్ మరొకటి లేదు, ఎక్కడా లేదమ్మా. ఇది మామూలుగా దీంట్లో ఎక్కడ కల్మషం, ఆయన గాయాలు ఏ కల్మషం లేదు. మిగతా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్, యాంటీబయాటిక్స్ వాడికి ఏమొస్తుంది చెప్పండి? సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఎక్కువ వాడడానికి. యేసుక్రీస్తు యొక్క గాయాన్ని ఎక్కువగా వాడుకోండి, సైడ్ ఎఫెక్ట్ వస్తుందా మీకు? ఏ ఎఫెక్ట్ లేదమ్మా, ఏ ఎఫెక్ట్ రాదు మీకు. ఒకటే ఏంటి తెలుసా? హెల్త్ ఎఫెక్ట్ నుంచి విడుదలపడతావు ఖచ్చితంగా. ఒకటి ఇది వాడండి బాగా. ఎవరికైనా పిల్లలకి కానీ ఎవరికైనా రాకపోతే వెంటనే తీయండి అమ్మా, మెడిసిన్స్ తీయండి. వెంటనే గదిలోకి వెళ్ళి మెడిసిన్స్ తీయండి. ఏం మెడిసిన్స్? ఆయన గాయాలు తీయండి, బయటికి అడగండి, ప్రభువా అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. ఈ గాయాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. రెండో పాయింట్ చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన ఇంకొక మెడిసిన్, ఇంకొక ముందు ఇచ్చాడు. మీరు ఫలించాలి, ఆరోగ్య విషయంలో అభివృద్ధి చెందాలి. యాకోబు రాసిన పత్రిక 5:16. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు. చూసారా? మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అనారోగ్యాల కొరకు ఒకరి కోసం ఒకరు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు.
నా కోసం మీరు చేయాలి, మీకోసం నేను చేయాలి. చేసేటప్పుడు కొంచెం వివేచించాలని చెప్పాను ఇందాక, అంతే. చేసేటప్పుడు కొంచెం వివేచించండి, అది ఎందుకు వచ్చిందో అది ప్రభుకే చెబుదాం. అయితే ప్రార్థన చేయడం మాత్రం మన ధర్మం, ప్రార్థన చేయడం మన ధర్మం అమ్మ. అందుకే మీరు కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళ అనారోగ్యం గురించి ప్రార్థన చేయాలి, మేము చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వాడండి మాట, అయ్యా నువ్వే చెప్పావు కదా ప్రభా, యాకోబు 5:16 మేము స్వస్థపడాలంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయమని చెప్పావు కదయ్యా. కాబట్టి సంఘంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి కోసం అందరూ ప్రార్థన చేయాలని చెప్తున్నామా లేదా? మెసేజ్ కూడా పెడుతున్నాం అందరికి. పెట్టినప్పుడు మీరు ఏం చేయాలమ్మా? స్పందించాలి, మేము చేస్తాం అని పెట్టాలి మెసేజ్. కనీసం కన్నా పెట్టండి అమ్మా ఫోటో. ఈరోజు థమ్స్అప్ పార్టీ అంట పెడతారా? ఈరోజు కొన్నిటికి ఎత్తి పెడతారు, ఫలానా అనారోగ్యం అంటే అసలు పెడతారా? ఇట్టా పెట్టమంటే అభివృద్ధి ఖచ్చితంగా మేము చేస్తాం ఫాస్ట్ గారు అన్నారు. ఒక చిన్న సింపుల్ అవ్వండి, మేము చేస్తాం రాసి చాలా మెసేజ్లు ఎక్కువ అయిపోతుంది వాట్సాప్లో. ఆ సింబల్స్ అందుకే ఇచ్చారు, వాడాల్సిన సింబల్స్ వాడండి. ఈ మధ్య ఎవరు అసలు ఎక్కువ సింబల్స్ ఏం వాడుకుంటారమ్మా? ఒక బలి వదిలాడంటే ఒక ఆయన ఏం వదిలాడు, హృదయం కొమ్ములు బుడగలు పోతున్నాయంట, బుడగలు కూడా. ఇక అమ్మాయి చూసుకొని వెంటనే ఫేస్బుక్ లో పెట్టుకొని నువ్వే నా ప్రాణం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులే పక్కం పాడు అంతా ఉంటుంది. ఇన్ని బుడగలు వదిలాడు అనమాట. అవన్నీ స్పందిస్తున్నా, చాలా జాగ్రత్త అమ్మా, గుర్తు పెట్టుకోవాలి అందరూ. బుడగలు పగిలిపోతాయి, జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తాం, చాలా స్పష్టంగా చెప్తుంది. రెండోది, ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఇది 2వ పాయింట్. నెక్స్ట్ 3వ పాయింట్, అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం ఫస్ట్ 7వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 7వ వచనం. ఓప్లి అనే ఒకడు ఆ ద్వీపంలో పుట్టాడు. అతనికి ఆ ప్రాంతంలో చాలా ఆస్తిపరుడు. ఓప్లి అనే ఒక వ్యక్తి ద్వీపంలో, అపోస్తలులైన పౌలు మంచి సేవకుడు, సువార్త ప్రకటించడానికి ఆ ద్వీపానికి వెళ్ళాడు. ఓప్లి అనే వ్యక్తి చాలా భూములని, చాలా ఆస్తిపరుడు. ఒక విధంగా చెప్పాడు, ఆ ద్వీపంలో ఒక నాయకుడు. అతడు పౌలు గారితో పాటు వచ్చిన శిష్యులను చేర్చుకొని 3 రోజులు స్నేహభావంతో నిజంగా చూడండి, దేవుని బిడ్డలకు ఎన్ని రోజులు అంట? 3 రోజులు ఆతిథ్యం చేస్తే ఏమైందో చూడండి కింద తర్వాత వచ్చిన. అప్పుడు పోప్లి యొక్క తండ్రి పోప్లి యొక్క తండ్రి ఎవరైతే ఆతిథ్యం చేశాడో వాళ్ళ నాన్నగారికి ఎన్ని డిసీజులు నేర్చుకోండి. ఒకటి జ్వరం, రక్తభేది, రక్తం పడిపోతుందంటమ్మా, రక్తభేది. దేనెప్పుడు తెలిస్తే రక్తం పడేది, దాని ఎప్పుడు పడుతుందంట రక్తం. అది అర్థమైపోయింది మీకు, అర్థమైందిగా? రక్తభేది చేతను అబ్బా ఎంత బాధపడుతున్నాడు, ఎంత అనారోగ్యానికి గురైపోయాడు. పోప్లి దేవుని బిడ్డలకు ఆతిథ్యం చేస్తే పోప్లి వాళ్ళ నాన్నగారు చాలా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? చదవండి. పండుకొని ఉండెను పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న అందరూ ఇంకా మిగతా ఉన్న రోగులందరూ వచ్చి, ఎంత గొప్ప ఆశ్చర్యం తెలుసా? ఒక చిన్న ఆతిథ్యం, 3 రోజులు దేవుని బిడ్డలకు ఆతిథ్యం చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? అతని అనారోగ్యం తగ్గిపోయింది, ఇంకా అనేక మంది ఆరోగ్యపరుడై అనేక మంది ఆరోగ్యాలకు కారణమైపోయాడు. అంటే ఏంటో తెలుసా? ఆతిథ్యము వలన అనారోగ్యాలు పోతాయమ్మ. దేవుని బిడ్డలను చేర్చుకొని మీరు చేసే ఆతిథ్యం గొప్పది తెలుసా? పౌలు గారికి ఆ సమయంలో నిజంగా ఎంత రిస్కో తెలుసా? కానీ అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో పౌలు గారిని చేర్చుకొని వాళ్ళకి 3 రోజులు చేశాడండి. ఏమో ఈ రోజు నేను అడుగుతాను, ఒక మాట చెప్పండి. మనం వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తే ఒక రోజు ఉంటే ఎక్సలెంట్, 2వ రోజు మీరు అనుకున్నట్టు వెరీ గుడ్ ఏం కాదమ్మా. ఒక్కరోజు ఎక్సలెంట్, నెక్స్ట్ నాట్ బ్యాడ్. లెక్క అయితే ఇలా రావాలి, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్, నాట్ బ్యాడ్ అప్పుడు రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 రోజులు మన బంధువుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పూట ఎలా ఉంటుంది? ఎక్సలెంట్. ఇక పూట వేసుకుంటే మొదటి పూట ఎక్సలెంట్, ఆ రోజు సాయంత్రం ఏమో వెరీ గుడ్, నెక్స్ట్ రోజు పొద్దున పూట గుడ్, సాయంత్రం పూట నాట్ బ్యాడ్,
మూడో రోజు పొద్దున బ్యాడ్ పరా, ఇంకెప్పుడు రాము గారు. అది మన సంగతి, అది మన ఆతిథ్యాలు. ఓ ఇక గొలుగుతూ ఉంటావు, ఎప్పుడు వెళ్తాడు ఎప్పుడు వెళ్ళేటట్లేడా. అందుకు ఒక సామెత అంటారు, పొద్దు గుక్కులు వచ్చిన వర్షం అంటారు కదా. ఒక సామెత ఏంటి చెప్పండి, చెప్పండి కృష్ణ గారు. ఆ సామెత ఏంటి? పొద్దున్న వచ్చి వాన, పొద్దు గుక్కు వచ్చిన వచ్చాడు బాగుండి. ఇంకో కాకులు వస్తూ ఉంటాయి ఎదురుగా. రే కాకులు వస్తే ఎవరు వస్తాడు ఇప్పుడే, అప్పుడే వస్తున్నాడు. వస్తున్నాడు బాబు కాకులు అంటాడు వచ్చాడు. అసలు కాకి చూడండి పొడుచుకొని అంటే నిజంగా అసలు ఎవరు ఒక 3 రోజులు మీ బంధువులు కాకి అన్నాడు ఆకులు వెళ్తున్నారు. ఓ గొడుగులు స్టార్ట్ అవుతాయి. ఇక అసలు చూడండి అత్తయ్య తరపు నుంచి వచ్చారంటే ఈ కోడలు చూడాలన్న ఈ పరిస్థితి. అసలు అంటే ఆ రోజు తల్లి పోచేస్తామ్మా, ఓకే అమ్మా అని పడిపోదు ఆ రోజు. ఎంత తలనొప్పి వస్తుంది. ఇక లేనిపోయిన రోగాలు వస్తాయి. అమ్మో అసలు చూడండి అక్కడ పెట్టేస్తుంది ఇక్కడ పెట్టేస్తుంది. ఇక రాచండి అసలు కాదు. అమ్మా ఇక ఎందుకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? నిజంగా ఏదో ఒక రోజు చుట్టం వస్తే బాగుంటుంది కదా. ఎన్ని రోజులు ఉంటారా? ఎవరైనా 10 రోజులు అమ్మో 10 రోజులా బాబోయ్ అని చెప్పగానే ఇక ఎందుకులేరా 10 రోజులు ఉందామని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? 10 రోజులు అక్కడ పరిస్థితి పెట్టి ఇంకెంత చెప్పలేము మనకి. ఎందుకంటే అక్కడ తీసుకొని వంకలు పెడతారు అంతే. అవి వంకలు కాదు, రిలీజ్ అయింది ఎంత వాళ్ళరా ఇంకెంత వాళ్ళ. చూసారు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఈరోజు దేవుడు వాక్యం చెబుతుంది. మీరు మాత్రం గుర్తుపెట్టుకున్నామా నిజంగా ఎవరికైనా అసలు ఆతిథ్యం చేసే విషయంలో నమ్మకం మంచి పెట్టండి, మంచి పెట్టండి. ఒకరోజు నాకు బాగా గుర్తు, రమేష్ హాస్పిటల్ మొత్తం చాలా సీరియస్ ఎమోషన్లో దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారంటే వాళ్ళని అంత బాగా చూసుకుంది మొత్తం, బాగా చూసుకుంది, బాగా పెట్టింది. ఇక పెట్టుకోతలకి ఎలా కట్టుకోలేకపోయాడు. ఇక అసలు అంత పెట్టాలి వాళ్ళు కడుపు నిండా పెడితే ఆ నింపుదలతో ఆత్మ నింపుదలతో ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ నింపుగా పెడితే అరకొరగా పెట్టి చేస్తారన్నమాట. పెట్టేసరికి తడుకలు చేసేసరికి 50 లేచి కూర్చుందాం వెంటనే. దేవుడు ఎందుకు లేకపోతే ఎంత పెద్ద డిసీజ్. ఇందాక పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఒక ఆయన ఎన్నిసార్లు వచ్చిందమ్మా నీకు అన్నాడు. 2 సార్లు ప్రాణాపాయం, 2 సార్లు ప్రాణం మీదకి వచ్చింది, 2 సార్లు దేవుడు కాపాడాడు అని. ఎందుకంటే 2 సార్లు ప్రార్థన చేశారు. ఎందుకు చేస్తారు చెప్పండి? ఆతిథ్యం. చూసారా ఆతిథ్యం అట్ట పెట్టాలి నిజంగా. ఏమో పక్కన జరగదమ్మా వాళ్ళు సంవత్సరం అయితే అసలు మర్చిపోయేటట్టు పెట్టాలి వాళ్ళు. మళ్ళీ రావాలి కదా, మర్చిపోకుండా పెట్టాలి. మళ్ళీ రావాలని పెడితే మనం అయిపోతాం. మళ్ళీ ఆయన ఎందుకు వస్తారు వాళ్ళు? అవసరం అయితే వస్తారు, రాజకీయ వస్తారమ్మా. కానీ మన ఉద్దేశం అలా ఉండకూడదు. కానీ ఇది మంచి ఆతిథ్యం. 3 రోజులు చేస్తే ఆతిథ్యాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు చూడండి, అద్భుతమైన విడుదల చేసేది, స్వస్థత. చూసారా? కాబట్టి ఆతిథ్యం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మీ ఆరోగ్యాలు ఫలించి అభివృద్ధి చెందుతాయి ఖచ్చితంగా. ఇది ఫలించి అభివృద్ధి చెందుతా ఉంది ఇక్కడ. ఇది 3వ పాయింట్. నెక్స్ట్ 4వ పాయింట్ చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 14:9 అపోస్తలుల కార్యాలు 14:9 4వ పాయింట్ కూడా చెప్తున్నా. అపోస్తలుల కార్యాలు 14:9 నడవలేక కూర్చి ఉండువాడా అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పెను. అతడు గంతులు వేసి నడవసాగెను. బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అమ్మ బైబిల్లో. పాదాలు బలహీన, నడవలేడు. అతడు నడవలేని రోగం వచ్చిందనమాట. పౌలు గారు వెంటనే స్వస్థ ఎలా తెలుసా? అతనికి ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అమ్మా. దేవుడు నాకు ఈ రోగాన్ని బాగు చేస్తాడు అనే నమ్మకం ఇంపార్టెంట్. దేవుడు మొన్న శివం గారు కూడా మన ఈ మధ్య అదే అన్నారు. నిజంగా దేవుడు బాగు చేస్తాడు అంటున్నారు. మళ్ళీ ఏమంటారు చెప్పండి? మళ్ళీ ఏమో తగ్గుదంటావయ్యా, తగ్గుతాయి మళ్ళీ అంటారు. తగ్గుతాయి అంతే. ఇదే పట్టు మీద ఉండాలి. విశ్వాసం ఉంటే మన అనారోగ్యం ఏముంది తెలుసా? ఆరోగ్యం వచ్చేసి ఫలించి అభివృద్ధి చెందుతుంది అనమాట. విశ్వాసం వలన. ఇది ఎన్నో పాయింట్ అమ్మా? 4వ పాయింట్. నెక్స్ట్ అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 6వ వచనం. 8:6 6వ వచనం చదవండి. జన సమూహములు విని చూసారా? ఫిలిప్పు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు
పక్షపాతం కలిగిన వారు, కుంటివారును, కుంటివారును అనేకులు అనేకులు స్వస్థత పొందిరి. అక్కడ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే వాళ్ళకి స్వస్థతలు చాలా జరిగింది. ఎందుకు జరిగిందో తెలుసు. అక్కడ లేఖనం ఏం చెప్తుందంటే, ఫిలిప్పు సువార్త ప్రకటిస్తే, ఫిలిప్పు దేవుని వాక్యం చెప్తే ఆ మాటల మీద ఏం పెట్టారంట? లక్ష్యం ఉంచారంట. సేవకులు చెప్పే వాక్యం మీద లక్ష్యం ఉంచాలంట. సేవకులు ఏ వాక్యం అయితే చెప్తారో ఆ వాక్యం మీద దృష్టి పెట్టాలి, నీ ఆరోగ్యం మీద కాదు. ఈరోజు నాకు అనారోగ్యంతో ప్రభు దగ్గరికి వచ్చాను, దేవుడు ఏం మాట్లాడతాడబ్బా, ఏం మాట్లాడతాడనే మాటల మీద పెట్టాలి దృష్టి, నీ అనారోగ్యం మీద కాదు. దేవుని మాటల మీద పెడితే ఆ మాటలు ఏం చేస్తుంది తెలుసు, నీకు స్వస్థత చేస్తాను. స్వస్థత అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుని మాటల మీద వాళ్ళు లక్ష్యం ఎలా ఏక మనసుతో లక్ష్యం ఉంచారంట. రెండో మనసు లేదన్నమాట, రెండో మనసు. ఒకరోజు ఏం జరిగింది తెలుసమ్మా, ఒకరోజు ఉచారణ జరిగిన విషయం చెప్తున్నా. ఒక ఆయన పుస్తకంలో రాశాడు, ఏంటో తెలుసా, ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్లో పాటలు, ప్రార్థన, వాక్యం అన్నీ జరుగుతున్నాయి అంటారు. ఒక ఆమె చాలా భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఏంటంటే ఆ అనారోగ్యం నడుముకు నొప్పి, ఈ మోకాల దగ్గర బాగా నొప్పి వస్తున్నాడు. నడుము నొప్పి, మోకాల నొప్పి, ఈ రెండు నొప్పులతో వచ్చిందమ్మ. రాలేక వచ్చిందన్నమాట. అయితే విచిత్రం చెప్పిన, ఆ రోజు ఆరాధనకు వచ్చేసి ఏం జరిగిందంటే, ఆమె ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోయింది. విచిత్రం ఏంటంటే హీలింగ్ వచ్చేసింది ఆమె. ఎందుకు హీలింగ్ వచ్చిందంటే, సేవకుడు అంత వాక్యం చెప్పినప్పుడు వాక్యం మీద మైండ్ పెట్టుకుందట, వాక్యం మీదే మైండ్ పెట్టుకుందట. పెట్టుకున్నప్పుడు ఏక మనసుతో లక్ష్మించినప్పుడు ఆమెకు నొప్పులు ఉన్నాయనుకుని మర్చిపోయిందట. అప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తే ఏంటి నాకు నొప్పులు ఏమనుకుంటున్నాడు. అంత ఏక మనసుతో దేవుని వాక్యం మీద లక్ష్యం వచ్చిందట. చూసారా? ఇప్పుడు చూడండి, మన మనసు అంతా ఎక్కడ చెప్పండి, మన అనారోగ్యం దేవుని మాటల మీద ఉండదు, దేవుని మాటల మీద ఉండదు చాలాసార్లు. అందుకే నీకు చూడు, ఒక అనారోగ్యం ఉంది, దేవుని మాట ఉంది. దేని మీద దృష్టి వెళ్ళి ఏదైనా వీక్నెస్ వస్తే దేవుని మాట మీదకి వెళ్ళింది, అది పలానా అనారోగ్యం ఉన్న దాని దృష్టి వెళ్ళిపోయింది. దాని మీద దృష్టి పెట్టద్దు, దేని మీద పెట్టాలి? ఆయన చెప్పిన మాటల మీద దృష్టి పెట్టాలమ్మా. అప్పుడు మనకు హీలింగ్ వచ్చింది. ఇక్కడ చూసారా? ఇదేనో పాయింట్, 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్ చదువుదాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 14 నుంచి చదువుదాం. 14 నుంచి వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులను తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణములు జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత నొందిరి. ఎందుకు నొందారు తెలుసు? అక్కడ జరిగింది, అక్కడ ఆదిమ అపోస్తలులు అందరూ కలిసి ఉద్యమంగా భక్తి చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? సంఘంలో ఉద్యమం ఉంటే స్వస్థతలు వస్తాయమ్మా. సంఘంలో ఏముండాలి చెప్పండి? ఉద్యమం ఉండాలి. ప్రార్థనలో ఉద్యమం ఉండాలి, పాటల్లో ఉద్యమం ఉండాలి, వాక్యంలో ఉద్యమం ఉండాలి. మనం చేసే ప్రతి ప్రోగ్రాంలో ఉద్యమం ఉంటే హీలింగ్స్ వస్తాయి, స్వస్థతలు వస్తాయి. మీకు అర్థమైంది ఈ పాయింట్? సంఘంలో ఏముండాలి చెప్పండి? ఉద్యమం ఉండాలి. అందుకే ప్రార్థన చేసుకుందాం అనగానే ముసుగులేస్తారు, నిద్రపోతారు. ఏం ఉద్యమం ఉంటుంది చెప్పండి? రండి పాట పాడదామంటే సైలెంట్గా ఉంటారు, నోరు తెరవరు. ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ పాస్టర్ గారు గట్టిగా 4 సార్లు చెప్తే కానీ మీరు ఏం చేస్తారు చెప్పండి? అందరూ 2 చేతులు పైకి ఎత్తాం అనగానే వెంటనే 2 చేతులు పైకి ఎత్తారు. ఎంతసేపు ఎత్తారు చెప్పండి? పాస్టర్ గారు ఒక చిన్న పాట పాడదాం దించేస్తారు, వెంటనే నొప్పులు అంటున్నారు. మళ్ళీ ఉద్యమం కనపట్ల అసలు ఉద్యమం. ఒక ఆయన అయితే ప్రేమించేదని అధికంగా ఒక ఆయన పాట పాడుతున్నాడు చర్చిలో. ప్రేమించేదని తెలుసా? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తాను, ప్రేమించేది అధికంగా ఆరాధన ఆరాధన అన్నట్టే. అందరూ లేదు మామూలు ఒక చెట్టుగా నేను ఉన్నాను ఏంటంటే సాయంత్రం రాలేదు అసలు. ఈయన ఆరాధన ఆరాధన అంటాడు, ఆ కొట్టులో కొట్టుకుంటాను ఉంటాను. ఆయన ఈయన ఎందుకంటే ఆయనకు 2000 అంట ప్రోగ్రామ్. ఆయన దానికోసం ఏకాకపడుతున్నాడు. మరి నేను దేనికోసం ఆరాధన వాళ్ళేమో మాకు ఎందుకు వచ్చింది ఇది, మాకు ఎందుకు కూర్చుని అట్టా కూర్చున్నారు. ఏం తగ్గిద్దామని చెప్పండి? ఆ చెవి దగ్గర తగ్గదు, ఆ కాళ్ళ చేతులు అసలు తగ్గదు, ఆ కాళ్ళ మంటలు అసలు పోవు, ఈ మంటలతో ఎక్కువ మంటలు అవుతాయి. ఇక్కడ ఏంది ఆరాధన ఏంది అంటాడు అసలు. ఆయన అనుకుంటున్నాడు. చాలా మంది చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఉద్యోగంగా పాటలు పాడుతుంటే
లోపల డిసీజ్ బయటకు వెళ్ళిపోతున్నాడు. సితారా తీసుకొచ్చి దావీదు వాయిస్తుంటే సౌలులో ఉన్న ఏమైపోయి చెప్పండి, రాత్మ పోయిందంట. నిజం, అమ్మో నేను ఉండలేను బాబు, నేను ఉండలేను. నిజం. ఇప్పుడు హోసన్న గారి మినిస్ట్రీస్ లో జానలిస్ట్ గారు ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు విన్నాను నేను. ఏంటో తెలుసా, నేను నా ఆరోగ్య రహస్యం చెప్తా అన్నాడు. ఇలా లెక్క పుడుచుకొని అంటారు. ఏం చెప్తాడు ఆరోగ్య రహస్యం అంటే ఏం చెప్తున్నాడు మనం కూడా తెలుసుకుందాం అంటారు. ఏంటి తెలుసా, పరవశించి పాటలు పాడతారంట ఆయన. పరవశించి సార్ ఒక పాటలో ఉంది, పరవశించి ఒక పాట ఉండదండి. పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. పరవశిస్తూ పాడుతుంటే ఆ పరవశంలో ఆయనకున్న గీసు మొత్తం పోయినాయి అన్న. ఉన్నాయి కూడా మొత్తం పోతున్నాయి. సంఘం ఉద్యమంగా ఉన్నప్పుడు, సంఘంలో ప్రతి వ్యక్తి ఉద్యమం పడుతున్నప్పుడు అనేక అనారోగ్యాలు ఏమవుతుంది చెప్పండి, ఆల్అవుట్. ఈ మనం పెట్టుకున్న ఆల్అవుట్ దోమలు అయితే తెలియదు కానీ నిజంగా దీనికి మాత్రం, ఈ ఉద్యమానికి మాత్రం ఆల్అవుట్ అంటే అక్కడ తెలుసా, మనకున్న అన్ని అనారోగ్యాలు పోవాలంతే. అంత ఉద్యమంగా నెక్స్ట్ నుంచి మనం భక్తి చేయాలి అని కొన్ని క్రమాలు కూడా మార్చుకుంటూ వెళ్తాం. ఇక్కడి నుంచి మీటింగ్స్ తర్వాత ఎవరిని నిద్రపోనివ్వం, మేము నిద్రపోం, ఎవరిని నిద్రపోనివ్వం. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ వాక్యాలు చదవాలి, అందరూ ఆరాధన చేయాలి, అందరూ ఎవ్వరు ఎంతమంది వచ్చినా పర్లేదు, తక్కువ మంది ఉన్నా పర్లేదు, ఎక్కువ మంది ఉన్న 5 ఎలా ఉన్నా చెప్పండి, కరెక్ట్గా నిలబడితే చాలు అనేక అద్భుతాలు దేవుడు చేస్తారు. అంటే ఈ అనారోగ్యం ఎలా పోతుందంటే సంఘం ఉద్యమంగా ఉండటం ద్వారా జరుగుతున్నాయి హీలింగ్స్. తర్వాత ఇప్పుడు లోకాసువార్త 17 వచ్చింది. లోకాసువార్త 17:15 లోకా 17:15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దానిపైన వారు వెళ్ళుచుండగా శుద్ధులేదు అని మాట చదవండి. ఎన్నో మాట అది 14. చెప్పాను, వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యి. అప్పండి, వారు వెళ్ళుచుండగా ఏమయ్యారు, హీలింగ్స్ వచ్చి స్వస్థత వచ్చేసింది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటను పట్టుకొని ఏం చేస్తున్నారు చెప్పండి, వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఏంటి, దేవుడు చెప్పిన మాటకి ఏం చేస్తున్నారు, విధేయత చూపిస్తున్నారు. దేవుడు చెప్పిన మాటకి విధేయత వలన నీకు హీలింగ్స్ వస్తాయి. హీలింగ్స్ అంటే స్వస్థతలు విధేయత మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు దేవుని మాట వింటే, బైబిల్ చెప్తా ఉంది 28వ అధ్యాయంలో, దేవుని మాట వింటే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఇది అన్నాడు, నేను నీ మధ్య నుంచి రోగమును తొలగించేదను అన్నాడు. అంతేకాదు ఐగుప్తీయులకు కలుగజేసిన ఏ రోగము నీకు రానిదని చెప్పాడు. ఎప్పుడు తెలుసా, నా మాట ఏనండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అనారోగ్యంతో ఏమంటాడు చెప్పండి, అమ్మ నా మాట ఏనండి అంటాడా లేదా, మీరు అంటారా లేదా, ఆయన అంటాడు, మీరు అంటారా లేదా. దేవుడు అంటాడు, నా మాట వినండి, మీకు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు. దేవుడు ఇస్తాడమ్మా ఖచ్చితంగా. అంటే కేవలం విధేయత వల్ల ఏమొస్తుంది చెప్పండి, స్వస్థత వస్తుంది ఖచ్చితంగా. మన ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ఫలించి అభివృద్ధి చెందుతుంది. ఇది ఎన్నో పాయింట్ అంటే 7. నెక్స్ట్ 8వ పాయింట్ చివరికి వచ్చేసాము. లోకాసువార్త 16వ అధ్యాయం, లోకాసువార్త 6వ అధ్యాయం, లోకాసువార్త 6వ అధ్యాయం 19వ వచనం. లోక 6:19 ప్రభావము ఆయనలో నుంచి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. ఆ మాట అండర్లైన్ చేద్దాం. ప్రభావము ఎవరి నుంచి బయలుదేరుతుంది అంటే దేవుళ్ళు ఏముంది, ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఎక్కడుందో తెలుసా, బైబిల్లో ఉంది. ఈ మాట ఆయన సన్నిధిలో అంట ప్రభావం మహిమలు ఉన్నాయంట. అంటే దీని అర్థం తెలుసా, దేవునితో మనం ఎడతెరిపి లేకుండా సహవాసం చేస్తే, నీకు అది ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, దేవుడితో ఎక్కువగా సహవాసం చేస్తే నీ అనారోగ్యాలన్నీ హీల్ అయిపోతాయి. దేవుడితో ఎక్కువ గడపాలి. అందుకే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కొంచెం ప్రార్థన చేసుకోమని, వాక్యం చదువుకోమా అని చెప్తా ఉంటాం. అప్పుడే మనం ప్రార్థన చేయం, వాక్యం చదవం. దేవుడిలో ప్రభావం నీలోకి వచ్చేస్తాయి. నేను చూశాను మా విషయాన్ని, నేను చూసా. ఓ రోజు నాకు అసలు ఆరోగ్యం బాగుండలా. అప్పుడు ఎవరికి చెప్పిన వేస్ట్ అని చెప్పేసి మరుసటి రోజు రేపు ఆదివారం పొద్దున్నే వెళ్ళాలి, శనివారం సాయంత్రం బాగులా. అప్పుడు నేనేం చేస్తానంటే ఎవరికి తెలియదు ఈ విషయం. వెంటనే నా ప్రేయర్ రూమ్లో గదిలోకి వెళ్ళి చాలాసేపు ప్రార్థన చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒక మంటతో వెళ్ళాను. లోపల చాలా ఆశ్చర్యంగా వచ్చేస్తాను బయటికి. కారణం దేవుడితో ఒక సమయం స్పెండ్ చేసినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం ఏం చేసి చెప్పండి, బయటకు వచ్చి నన్ను టచ్, జనాలన్నీ టచ్ కాదు, మీరు జనాలు అంటారు టచ్ అండి, అది ప్రభు చేశాడు. టచ్ చేశారా, ఆ ప్రభావం నాలోకి వచ్చింది. చక్కగా వెళ్ళిపోయాను బయట.
దేవుడు ఆశ్చర్యంగా చూశారు. ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే అంత ఆశ్చర్యమైన విషయం. ప్రభావం ఆయన నుంచి బయలుదేరంటే దేవుడితో సహవాసం చేస్తే, దేవుడితో ఎడతెరిపి లేకుండా సహవాసం చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? స్వస్థత వస్తుంది. చివరి పాయింట్ చూడండి, ఇర్మీయా గ్రంథం 33:6 ఇర్మీయా గ్రంథం 33:6 ఇర్మీయా 33:6 ఇర్మీయా 33 దానికి ఆ ఆరోగ్యమును ఆ స్వస్థతను ఆ మరలా రప్పించుచున్నాను. మరలా రప్పించుతున్నాను అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పోయిన ఆరోగ్యాన్ని మరలా ఇచ్చినట్టు. ఎలాగో తెలుసా? వాగ్దానాలను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా ఇంపార్టెంట్. దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి ఏమొస్తాము? మనకి ఆరోగ్యం వస్తుంది, స్వస్థత వస్తుంది. మొత్తం ఇప్పుడు ఎందుకన్నా చెప్పాను చెప్పండి? దేవుడి వాగ్దానాలు మనకు ఉండాలి. వాగ్దానాలు చూసుకోవాలి. అయ్యా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఈరోజు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి చెందు. దేనిలో ఫలించాలి, దేనిలో అభివృద్ధి చెందాలి చెప్పండి? అనారోగ్య విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి? ఫలించి అభివృద్ధి చెందాలి. అనారోగ్య విషయంలో ఫలించి అభివృద్ధి చెందాలంటే 9 విషయాలు చెప్పానమ్మా మీకు. ఫలించి అభివృద్ధి చెందాలి 9 విషయాలు. ఎలా ఉండాలి చెప్పండి? మనం 1, దేవుడి గాయాలు, దేవుడు పొందిన గాయాలు మనకు అవసరం. 2, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. 3, ఆతిథ్యాలు చేయాలి. 4, విశ్వాసం ఉంచాలి. 5, దేవుడి మాటల మీద లక్ష్యం ఉంచాలి. 6, సంఘంలో ఉద్యోగం కనపడాలి. 7, దేవుడికి విజయం చూపించాలి. 8, దేవుడితో సహవాసం చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. 10, 9, వాగ్దానాలు పట్టుకోవాలి. ఈ 9 అనుకుంటే మనకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది తెలుసా? ఆరోగ్య విషయంలో నీవు ఫలించి అభివృద్ధి చెందుతావు. దానికంటే ముందు మీరు గమనించాల్సిన విషయం తెలుసా? అసలు అనారోగ్యం ఎందుకు వస్తుందో చూసుకోవాలి. జాగ్రత్త, వివేచనతో ముందుకెళ్ళండి. మనందరూ వాక్య జ్ఞానం ఎదుగుతున్న వారు. లోపల ఎవరికి తెలియదు ఈ విషయాలు, ఎవరికి తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. వివేచించాలి. వివేచించి అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది మీరు గమనించండి. దేవుడు వాక్యం చెప్తా ఉంది. తప్పకుండా ఈ విషయంలో దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు మీరు ఏంటారు? మంత్రాలకు చక్కగా తాగుతాయి అంటారు నన్ను చాలా మంది. ఈ 9 మాటలకి ఆరోగ్యం వచ్చిందా? ఎందుకు చెప్పి మళ్ళీ చెప్పాయా మాస్టర్ గారు? చెప్తాను, రాసుకోండి. ఏంటి? ఆయన పొందిన గాయాల చేత ఏమో వస్తుందా? చెవులు పూలు పెట్టుకున్నావా? ఒకరి కోసం ఒక ప్రాంతానికి స్వస్థ వచ్చిందా? మీ బాగా పెడితే వచ్చిందా స్వస్థ? చూడండి, ఈ మాట చాలా మంది రేగింగ్ అంటారు. ఇంకేమంటారమ్మా చాలా మంది? ఏంటి? దేవుడి మాట వింటే వచ్చిందా? భలే ఉంది ఆశ్చర్యం. ఏంటి? దేవుడు వాగ్దానం పట్టుకుంటూ వచ్చిందా? నశించిపోయే వారికి దేవుడి సేవ ఎలా ఉందంట? వెరితనంగా ఉందంట. ఎందుకు రాదు? ఎందుకు తెలుసా? ఇందుకు వస్తుంది. నేను సర్వశక్తి గల దేవుడు. దేవుడు ఏదైనా ఒక పని చేయాలంటే కొంచెం క్లూస్ ఉంటాయమ్మా. అవి నాకు ఎలా తెలిసినట్టే వాక్యం చదవడం ద్వారా తెలిసినాయి. నేనైతే ఏ స్వస్థత కూడికి వెళ్ళను, వెళ్ళాల్సిన పనే లేదు నాకు. ఎందుకంటే స్వస్థత ఎలా వచ్చింది అని నేను ఎక్కడ చెప్పామన్నప్పుడు వాక్యానుసారమే లేకుండా ఈ విధంగా వచ్చే స్వస్థతలే పర్మనెంట్గా ఉంటాయమ్మా. ఇట్లా వచ్చే ఇట్లాగా పోతాయి. ఏది? టచ్ పడిపోతే మళ్ళీ లెగుతో మళ్ళీ పడిపోతాం. అట్టొచ్చి అట్లాగే పోతాయి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందుకనే మీ స్వస్థత స్టాండర్డ్, మీ స్వస్థత స్థిరంగా ఉండాలంటే మీరు స్వస్థపడ్డ కాదు. ఈరోజు చాలా మంది సేవకులు స్వస్థపరుస్తున్నారు, కానీ ఆ స్వస్థతలో ఫలింపు కనపడుతుంది. కానీ ఏం కనపడుతుంది చెప్పండి? అభివృద్ధి కనపడట్లా. దేవుడిచ్చే స్వస్థతలో ఫలించి అభివృద్ధి పొందుతాం. చూస్తారు? ఫలించి అభివృద్ధి పొందే స్వస్థత దేవుని వాక్యంలో ఉంది. దానికి మీరు అవలంబించాల్సిన ఈ 9 ప్రిన్సిపల్స్ పెట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, ఆలోచించండి, అంగీకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. నేను సర్వశక్తి గల దేవుడును. మన సంఘాలలో, మన జీవితాల్లో, మన కుటుంబాలలో అనారోగ్యాలు ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. అందరూ గట్టిగా పట్టుకుందాం.